నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో స్పీచ్ థెరపీ అవగాహన అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అసలు స్పీచ్ థెరపీ అంటే ఏంటి? చాలామంది మనకి మాట్లాడడం ప్రకృతి ఇచ్చిన వరం అనుకుంటాం కదా. మాట్లాడడం అనేది చిన్నపిల్లల్లో ముఖ్యంగా వయసుకు తగ్గ మాటలు కనుక మాట్లాడాలి. అలా మాట్లాడలేకపోతే ఏదో ఒక ఇబ్బంది ఉందని మనం పేరెంట్స్ అనేవాళ్ళు గుర్తించాలి. చాలామంది పెద్దవాళ్ళు ఆడపిల్లలు త్వరగా మాట్లాడతారు, మగవారు కొంచెం లేటుగా మాట్లాడతారని అలా వయసు ఇంకా పైబడుతూ ఉంటుందన్నమాట. కానీ అలా కాకుండా మాటలు కనుక వచ్చినాయా రాలేదా అనేది వయసు తగ్గగా అబ్జర్వ్ చేసుకొని మనకి దగ్గరలో ఉన్న స్పీచ్ థెరపీ డాక్టర్ని కనుక కలిసినట్లయితే మాటలు త్వరగా వచ్చి బాగా స్పష్టంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవారిలో కూడా ముఖ్యంగా పక్షవాతం, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో కూడా మాటలు రాకపోవటం, మాట పడిపోవటం, నత్తిగా రావటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా స్పీచ్ థెరపీ అనేది కనుక తీసుకున్నట్లయితే కనుక మాటలు మంచిగా రావటం జరుగుతుంది. అసలు ఈ స్పీచ్ థెరపీ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఎలాంటి పిల్లల్లో వస్తుంది, అది ఎలా అబ్జర్వ్ చేయాలి, మాటలు ప్రాబ్లం ఉంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ఈ అంశంపై అవగాహన కల్పించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారు, ఎంఎస్ ఏఎస్ఎల్పి, గవర్నమెంట్ విజయవాడ జనరల్ హాస్పిటల్ నుంచి విచ్చేశారు. డాక్టర్ గారు అక్కడ కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. మరి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మొదటిగా చెప్పండి, అసలు ఈ స్పీచ్ థెరపీ అంటే ఏంటి? స్పీచ్ థెరపీ అనేది ఏంటి అంటే మొదటిగా ఏంటి అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా స్పీచ్ థెరపీ అనేది ప్రాబ్లం ఉంటుంది. సో చిన్నపిల్లలకి స్పీచ్ థెరపీ ఇస్తాం, అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా స్పీచ్ థెరపీ ప్రాబ్లం అనేది ఉంటుంది, వాళ్ళకు కూడా థెరపీ ఇచ్చి ఇస్తాం అనమాట. ముందుగా వీళ్ళకి ఏంటి అంటే చిన్నపిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి వయసుకు తగ్గట్టు మాటలు అనేది మాట్లాడలేరు. సో ఆ వయసు తగ్గట్టు మాట్లాడలేకపోవడం ఉన్నప్పుడు ఏంటి అంటే ముందుగా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినప్పుడు, ప్రాబ్లమ్ని గుర్తించినప్పుడు మీరు థెరపీ ఇవ్వడం వల్ల ఏంటి అంటే వాళ్ళు త్వరగా మాటలు నేర్చుకోగలుగుతారు అనమాట. అది 3 సంవత్సరాలు దాటిన తర్వాత 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల 7 సంవత్సరాల నుండి పిల్లలకి ఏంటి అంటే థెరపీ ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే కొంచెం లేట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా లేట్ జరగకోకుండా త్వరగా కనుక మాటలు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఏంటి అని అంటే మీరు త్వరగా ఐడెంటిఫై చేసి ఏదైనా సరే చిన్నపిల్లలకి ఏంటంటే 0 to 3 years ఏంటంటే ముందుగా 0 to 3 months వోకలైజేషన్, బ్యాబ్లింగ్, తర్వాత సింపుల్ వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, సో స్టోరీ నరేషన్ అని ఒక ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో వీళ్ళలో 0 to 3 months ప్రాబ్లం 0 to 3 months ఉన్నప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు వాయిస్లెస్ సౌండ్స్ ఏదో ఒకటి హమ్మింగో కానీ, కూయింగ్ కానీ, బ్యాబ్లింగ్, కూయింగ్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. సో 0 to 6 months వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఆ, ఈ, ఓ మీనింగ్ఫుల్ సౌండ్స్ అనేది చెప్తూ ఉంటారు. సో 3 months దాటిన తర్వాత ఏంటి అని అంటే 6 months దాటిన తర్వాత 6 to 9 months ఆర్ 12 months ఉన్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి అమ్మ, నాన్న, పాప, బాబు, అత్త, మామ అని ఈ బైలేబియల్ సౌండ్స్ అంటారు అనమాట. ఈ బైలేబియల్ సౌండ్ చెప్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో ఎక్కువ మంది ఏంటి అని అంటే పిల్లలకి ఇంట్రాక్షన్ అనేది పేరెంట్స్ అనేది జాబ్ హోల్డర్స్ అయిపోవడం ఉండడంతో సో పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర కానీ, నాయనమ్మ దగ్గర కానీ పెద్ద పిల్లల్ని ఏంటంటే అలా వదిలేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర అంత ఓపిక ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫోన్స్, తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు ఫోన్ ఇచ్చేయడం, టీవీ పెట్టేసేయడం, ఇలా చూపించడం ఉండటం వల్ల ఏంటి అని అంటే వాళ్ళ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ కమ్యూనికేషన్ తగ్గిపోతూ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం రాదు. సో వీళ్ళకి ఏంటి అంటే టైం టు టైం ఫుడ్ పెడుతూ ఉండటం, టైంకి అన్ని పనులు జరిగిపోతున్నప్పుడు వీళ్ళు ఎక్కువ ఏం మాట్లాడుతూ ఉండరు కాబట్టి ఈ స్పీచ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందండి. అసలు స్పీచ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? మొదటిగా ఏంటి అని అంటే చిన్నపిల్లల్లో వచ్చేసరికి ఫోన్లు ఎక్కువ ఉండడం వలన, తర్వాత ఫాదరు మదరు జాబ్ హోల్డర్స్ అయిపోతే సో బాబుని ఏం చేస్తూ ఉంటారంటే కేర్ టేకర్ దగ్గర వదిలేస్తూ ఉంటారనమాట. ఆ వదిలేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు కానీ నెక్స్ట్ వాళ్ళతో ఏంటి అంటే ఎక్కువ మాట్లాడుకోకుండా సో ఫోన్స్, టీవీ ఎక్కువ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు కమ్యూనికేషన్ అనేది చేయరు. వాళ్ళకి ఏంటంటే ఈ టైంకి ఫుడ్ పెట్టేస్తారు, ఈ టైంకి స్లీప్ టైం అనేది పర్టికులర్ ఒక టైం అనేది సెట్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం పిల్లలకు ఉండదు కాబట్టి ఆ స్పీచ్ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేది ఏంటంటే ప్రెగ్నెంట్ అనేది కొంచెం డిలే, ఎక్కువ వయసు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు IVF ఇలా చేసేయడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి ఆ
ఆ కండిషన్లో వచ్చి వస్తుంది. లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైం, డెలివరీ టైం, ప్రీ ఆప్ పోస్ట్ ఆప్ డెలివరీ టైంలో ఏమైనా కాంప్లికేషన్స్ రావడం కానీ, పోస్ట్ డెలివరీలో ఏంటి అని అంటే ఇంక్యుబేషన్లో పెడుతూ ఉండడం కానీ, అంటే బేబీని ఏంటి అని అంటే ఆ బాక్స్లో పెడుతూ ఉంటారు అనమాట, జాండీస్ వచ్చిందని కానీ. నెక్స్ట్ ఆ బర్త్ టైంలో ఏంటి అని అంటే క్రై అనేది డిలే, అంటే పుట్టగానే పిల్లలు ఏడవకపోవటము. నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత బరువు అనేది స్పెసిఫిక్గా ఇంత వెయిట్ ఉండాలి అనేది 2.5 ఆర్ 2.7 అనేది నార్మల్ వెయిట్ ఉండాలి. ఆ నార్మల్ వెయిట్ కన్నా అబ్నార్మల్ వెయిట్ ఉండడం కానీ, లేదంటే ఆ యొక్క బరువు అనేది తక్కువ ఉండడం వల్ల కూడా ఈ స్పీచ్ డిలే అనేది వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ స్పీచ్ థెరపీ అనేది ఎటువంటి పిల్లలకి మనకి ఏ స్టేజ్లో కనుక ఇస్తే వాళ్ళకి ఎక్కువగా రికవరీ ఛాన్సెస్ ఉంటాయి? సో ఒకటి అంటే ఏంటంటే చిన్నపిల్లలు వచ్చేసరికి స్పీచ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే 0 to 3 years అనేది ఒక డెవలప్మెంటల్ పీరియడ్ ఉంటుంది, 3 to 7 years అనే డెవలప్మెంటల్ పీరియడ్ ఉంటుంది, 7 to 12 years డెవలప్మెంటల్ పీరియడ్ ఉంటుంది. మనం 0 to 3 years టైం అనేది ఏంటంటే క్రిటికల్ టైం పీరియడ్ అంటారు. మనం ఈ టైంలో కనుక థెరపీ కనుక ఇవ్వగలిగితే వాళ్ళకి స్పీచ్ అనేది చాలా త్వరగా వస్తుంది, చాలా బ్యూటీగా ఉంటుంది. ఎందుకు అని అంటే 0 to 3 years ఉన్న పిల్లలకి ఏంటి అని అంటే మనం మాట్లాడేది ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యేది ఏంటంటే వోకలైజేషను, అంటే ఆ ఈ ఊ సౌండ్స్, ఆర్ బ్యాబ్లింగ్, అమ్మ మామ పాప బాబు. ఆర్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే కొన్ని క్వశ్చన్స్ లిమిటెడ్గా మాత్రమే అడుగుతాము. అంటే ఏం తింటావు, ఎలా ఉంది, ఎక్కడికి వెళ్దాము, లేకపోతే అంటే సింగిల్ వర్డ్ ఆన్సర్స్ మాత్రమే, సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ మాత్రమే బాబుని అడుగుతూ ఉంటాము. సో ఎక్కడికి వెళ్దాము, ఏం తింటావు, ఎలా ఉంది, సో అమ్మ వచ్చారా, నాన్న ఎక్కడున్నారు, సో ఇలాంటి కమ్యూనికేషన్ మాత్రం, నీ పేరేంటి అని ఇలాంటి చిన్న చిన్న నార్మల్ కన్వర్జేషన్ మాత్రమే ఉంటుంది. సో వీళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడంలో ఏంటి అని అంటే లిమిటెడ్గా WH క్వశ్చన్స్ అని ఉంటాయి. ఎక్కడికి, ఎందుకు, వేర్, వెన్, వై అనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ WH క్వశ్చన్స్, హౌ అనే, నెక్స్ట్ హౌ అనే క్వశ్చన్స్, ఎలా ఉంది అని ఈ క్వశ్చన్స్ మాత్రమే, లిమిటెడ్ వొకాబులరీ మాత్రమే వీళ్ళు వాడే లాంగ్వేజ్ అనేది ఉంటుంది. తర్వాత 3 to 7 years ఉన్న పిల్లలకి ఏంటి అని అంటే వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వీళ్ళకి థెరపీ ఇచ్చినప్పుడు ఏంటి అంటే 0 to 3 years ఉన్న పిల్లలకి థెరపీ ఇచ్చినప్పుడు మనం ఒక 20 times చెప్పామనుకోండి, ప్రస్తుతం మనం థెరపీ స్టార్ట్ చేసాం, బాబుని తీసుకొచ్చారు పేరెంట్, తీసుకొచ్చిన తర్వాత మనం థెరపీ స్టార్ట్ చేసాము, థెరపీ స్టార్ట్ చేసి 3 months ఇచ్చామనుకోండి, మన థెరపీ చెప్పేటప్పుడు 20 times ఆర్ 12 times 15 times చెప్పామనుకోండి. సో లైక్ మన స్పీచ్ థెరపీలో ఏంటి అంటే మెయిన్గా బాబుకి ఆబ్జెక్ట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్, తర్వాత యానిమల్ సౌండ్స్, ఇమిటేషన్స్, ఇవి నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి నేర్పించేటప్పుడు బాబుకి మనం చెప్పే ఫస్ట్ 3 months ఆఫ్ టెన్యూర్ టైంలో మనం ఒక 20 times కానీ చెప్పామనుకోండి, అంటే ఇది యాపిల్, ఇది బనానా, ఇది నెక్స్ట్ అంబ్రెల్లా అని ఒక 20 times చెప్పామనుకోండి, తర్వాత 3 months తర్వాత అంత ఎక్కువ టైం చెప్పాల్సిన అవసరం ఉండదు. సో బాబుకి ఏంటంటే త్వరగా నేర్చుకుంటూ ఉంటాడు. సో ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి. సో బాబుకి ఏంటంటే నేను చెప్పను, నాకు వద్దు అని రిజెక్షన్స్ కానీ, సెల్ఫ్ అంటే ఎక్కువ బిహేవియర్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి సో మనం ఏం చెప్పినా కానీ త్వరగా నేర్చుకుంటాడు. ఎక్కువగా అబ్జర్వేషన్ స్కిల్స్, ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇవి చేసుకున్నప్పుడు ఏంటంటే త్వరగా లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా మంచిగా ఉంటుంది. సో అదే కనుక 3 years దాటి కనుక ఆర్ 5 years ఆర్ 7 years కిడ్ని తీసుకున్నప్పుడు ఏంటంటే నాకు వద్దు అని చెప్పడము, నేను కూర్చోను, నేను వెళ్ళిపోతానని ఏడవడం కానీ, సెకండరీ బిహేవియర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్పీచ్ థెరపీ ఇస్తున్నప్పుడు ఏంటంటే డిలే ప్రాసెస్. సో 3 years ఉన్న బాబుకి మనం కింద థెరపీ ఇచ్చినప్పుడు 20 times ఆర్ 3 months తర్వాత, అంటే ఫస్ట్ ఇనీషియల్గా 3 months తర్వాత మనం 20 times చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం కదా. సో తర్వాత ఒక 12 times ఆర్ 7 times 8 times చెప్పినా కానీ అర్థమవుతూ ఉంటుంది, బాబుకి నేర్చుకుంటూ ఉంటాడు, త్వరగా నేర్చుకుంటూ ఉంటాడు. కానీ 7 years ఉన్న బాబుకి ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం చెప్పినప్పుడు ఇది బనానా ఆర్ ఇది యాపిల్ అని చెప్పేది. సో ఫస్ట్ 3 months మనం 20 times చెప్పినా కానీ తర్వాత కూడా మళ్ళీ అదే 20 times చెప్తూ ఉండాలి. సో అలా చెప్పినప్పుడు బాబుకి అంత అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయి 7 years ఉన్న బాబుకి. సో ఆ డిలే అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట. సో 0 to 3 yearsలో ఇస్తే థెరపీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, త్వరగా నేర్చుకుంటారు. డాక్టర్ గారు, అదేవిధంగా వయసుకు తగ్గ సమయంలో మాటలు కనుక రాకపోతే పేరెంట్స్ ఎవరిని సంప్రదించాలి? సరే, దీంట్లో ఏంటి అంటేనండి, వయసు తగ్గట్టు కనుక మాటలు రావట్లేదు, ఏదైనా ఇబ్బంది ఉంది
అంటే మీన్స్ అంటే మా బాబు అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడండి. కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, సో మా బాబుకి ఏబిసిడీలు వచ్చు, 1 to నెంబర్స్ అన్నీ వచ్చు, మేము చెప్పింది అర్థం చేసుకుంటున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నారండి. సో దానికి ఏం చేయాలి, ఎక్కడికి ఎవరిని కన్సల్ట్ అవ్వాలని చెప్పేసి తెలియక సో ఇన్ని సెంటర్స్ తిరుగుతూ ఉన్నాము, ఎక్కడికెక్కడికి వెళ్ళాము, సో దీనికి ఏమి ఉండదు, దానికి సో మీ నేర్పించడం ఏముండదు అని చెప్పేసి చెప్తూ ఉంటారని అంటున్నారు. సో అలాంటిది ఏం కాదండి. సో దీంట్లో ఏంటంటే స్పీచ్ థెరపిస్ట్ అనే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో వాళ్ళని మీరు వెళ్ళి కనుక అప్రోచ్ అయితే సో వాళ్ళు చెప్తారు, ఫస్ట్ వాళ్ళు ఒక అసెస్మెంట్ తీసుకుంటారు. అసెస్మెంట్ తీసుకొని సో బాబుకి ఇంత ప్రాబ్లం ఉంది, ఇంత సివియారిటీ ఉంది, సో స్పీచ్లో సో ఇంతవరకు మాట్లాడగలుగుతున్నాడు, ఇంత ఏజ్ లెవెల్ వరకు ఇప్పుడు బాబుకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 years ఉందనుకోండి, సో ఆ 8 years ఉన్న బాబు 8 years లాగా ఉండడు. సో ఆ బాబు 2 years లాగో లేదంటే 4 years లాగే మాట్లాడడం, అర్థం చేసుకోవడము, సో తన నీడ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఏదైతే థింగ్స్ ఉన్నాయో ఆ 4 years లాగా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. 8 సంవత్సరాలు ఉన్న బాబు లాగా మాత్రం బిహేవ్ చేయడు. సో అలా బిహేవ్ చేయడు కాబట్టి మనము ఇంత డిలే గ్యాప్ ఉంది, స్పీచ్ థెరపిస్ట్ అనే వాళ్ళండి ఇంత గ్యాప్ ఉంది, సో ఇలా చేయాలి, ఇలా నేర్పించాలి, ఇవి దీంతోపాటు ఇంకొక థెరపీస్ కావాలి అని చెప్పేసి మీకు చెప్తూ ఉంటారండి. అదేవిధంగా డాక్టర్ గారు ఈ స్పీచ్ థెరపీకి నివారణ చేయాలి మార్గాలు ఏమున్నాయి? కంప్లీట్గా నివారణ చేయాలి అంటే వాటికి తగ్గ మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని స్పీచెస్ థెరపీ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది? సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే ఫస్ట్ బేసికల్గా మనం ఫస్ట్ ఒక పేరెంట్ వచ్చినప్పుడు క్లినిక్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ మనం అసెస్మెంట్ చేస్తాము. అసెస్మెంట్ చేసిన తర్వాత సో ఇంత సివియారిటీ ఉంది, ఇది ఉందని చెప్పిన తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ బాబుకి కావాల్సింది ఏంటంటే ఐ కాంటాక్ట్ అండ్ అటెన్షన్ స్పాన్. సో ఐ కాంటాక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా ఫేస్ వైపు బాబు చూడాలి. సో అలా చూడకుండా ఏంటి అంటే బాబు పక్కకు చూస్తూ ఉంటుంది, ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతూ ఉండడము. సో ఇంత వయసు ఉన్న పిల్లలు ఏంటి అంటే మనకి ఒక 3 years కనుక 4 years ఉన్న పిల్లలు ఏంటంటే మినిమం ఒక 30 minutes అనేది మన వైపు చూస్తూ ఉండాలి. మనం మాట్లాడుతున్న మన ఫేస్ వైపు కానీ పెదాల వైపు కానీ చూస్తూ ఉండాలి. అలా చూడకుండా వాళ్ళు ఏం చేస్తుంటే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాము, బాబుతో మాట్లాడుతాం, పక్కన ఏదైనా ఫోన్ ఆన్ అయినా కానీ లేదు పక్కన ఏదైనా సౌండ్స్ వచ్చినా కానీ డిస్ట్రాక్ట్ అయిపోవడం, అక్కడికి వెళ్ళేసి ఉరకటము, పరిగెత్తడం, ఒక చోట కూర్చోకోకుండా ఉండటము, స్పెసిఫిక్గా ఒక ప్లేస్లోనే కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడటం, అలా చేస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ మనం ఏం చేసేయాలి అని అంటే ఫస్ట్ ఐ కాంటాక్ట్ అండ్ నెక్స్ట్ అటెన్షన్ స్పాన్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మన ఫేస్ వైపే చూడాలి, దట్టు మనం ఎంతసేపు మాట్లాడుతున్నామో అక్కడే కూర్చోవాలి. సో వెళ్ళిపోవడం కానీ పరిగెత్తడం కానీ పక్కకి చూడటం కానీ అలాంటిది అనేది ఏమి చేయకూడదు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వెజిటేటివ్ స్కిల్స్ అని ఉంటాయి. సక్కింగ్, బ్లోయింగ్, చివింగ్, స్వాలింగ్ అని చెప్పేసి 5 వెజిటేటివ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. సో ఆ వెజిటేటివ్ స్కిల్స్ దేనికి అని అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు స, థ, ప, ఖ, బాబు, అమ్మ అని ఇలా మనం మాట్లాడాలి అన్నప్పుడు మనకి సఫిషియెంట్ ఎయిర్ అనే సపోర్ట్ అనేది కావాలి. సో ఆ ఎయిర్ సపోర్ట్ లేదన్నప్పుడు మాట అనేది స్పష్టంగా రాదు, క్లారిటీగా ఉండదు. సో మనం ఒక సౌండ్ చెప్పి ప్రొనౌన్సియేషన్ అయితే అది వేరే సౌండ్ లాగా ప్రొనౌన్సియేషన్ అనేది ఉంటుంది అనమాట. అలాగా రాకూడదు అన్నప్పుడు ఏంటంటే బ్లోయింగ్ కెపాసిటీ అనేది చూసుకోవాలి. బ్లోయింగ్ చేయగలుగుతున్నాడా లేదా, సక్కింగ్ చేయగలుగుతున్నాడా లేదా, చ్యూయింగ్ చేయగలుగుతున్నాడా లేదా, స్వాలోయింగ్ చేయగలుగుతున్నాడా లేదా, ఇవి చూసుకోగలిగినప్పుడు ఏంటంటే సో ఇవన్నీ దీంట్లో కొన్ని స్కిల్స్ అనేది అబ్నార్మల్ ఉన్నాయి, ఇవి ఇంకా డెవలప్ అవ్వలేదు అన్నప్పుడు ఏంటి అని అంటే సో ఈ స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనం ఏం చూడాలి అని అంటే కాగ్నేటివ్ స్కిల్స్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే కాగ్నేటివ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్తున్నప్పుడు నీ పేరేంటి, మీది ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు అన్నప్పుడు నేను క్వశ్చన్స్ అడిగాను. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నేను నా పేరు ఇది అని చెప్పగలిగారని అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్మెంట్ చేయాలి. అది ఎక్కడైనా సరే ఎవ్రీవేర్ యూనివర్సల్ నార్మ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ బాబుకి అండర్స్టాండింగ్ మాత్రమే డెవలప్మెంట్ చేయాలి. అండర్స్టాండింగ్ డెవలప్ అయిన తర్వాత ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అవుతుంది. అది ఎవరికైనా నార్మల్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ అయినా సరే ఆర్ అబ్నార్మల్ కిడ్స్కి అయినా సరే, ఆటిజం ఆర్ ADHD పిల్లలకైనా స్టామరింగ్ ఉన్న పిల్లలు కానీ ఎవరికైనా సరే ఫస్ట్ అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేది కాంప్రహెన్సివ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలి. అంటే లైక్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఒక 3 years బాబుని కానీ తీసుకున్నాము, ఆ బాబుకి స్పీచ్ ఏమీ లేదు, మాట్లాడలేదు, అండర్స్టాండింగ్ ఉంది కానీ ఏం మాట్లాడలేదు, ఏం చెప్పట్లేదు అని అనుకున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ OPM స్ట్రక్చర్ ఎలా ఉంది చూసుకోవాలి. OPM స్ట్రక్చర్ అంటే ఏంటంటే
టంగ్ అనేది ఏమైనా రిస్ట్రిక్టెడ్గా ఉందా దాన్ని చూసుకోవాలి. టంగ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, సార్ నెక్స్ట్ లిప్ మూమెంట్స్ ఎలాగ ఉన్నాయి అని చూసుకోవాలి. సో అవి చూసుకున్న తర్వాత ఈ మూమెంట్స్ అనేది ఓపెన్ స్ట్రక్చర్ అంతా అబ్నార్మల్ లేదు, నార్మల్ ఉంది అని అనుకున్నప్పుడు ఏంటి అని అంటే వెజిటేటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయా లేదా, ఆ వెజిటేటివ్ స్కిల్స్ డెవలప్ అయినవి. సో అయిన తర్వాత ఏంటంటే ఫస్ట్ కాగ్నేటివ్ తీసుకుంటాం. కాగ్నేటివ్లో మీన్స్ ఏంటి అని అంటే మనం బేసికలీ ఏంటి అని అంటే ఒక ఫ్రూట్స్ కానీ యానిమల్స్ కానీ వెహికల్స్ కానీ ఏదో ఒక 5 ఆబ్జెక్ట్స్ తీసుకొని ఫ్రూట్స్, వెహికల్స్, యానిమల్స్, సార్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏదో ఒకటి 5 ఆబ్జెక్ట్స్ తీసుకొని ఫస్ట్ కాంప్రహెన్సివ్ అనేది ఫస్ట్ మనం నేర్పిస్తాం అనమాట. ఇది యాపిల్, ఇది బనానా, ఇది క్యాప్, ఇది సోప్ అని చెప్పేసి ఒక 5 ఆబ్జెక్ట్స్ తీసుకొని నేర్పిస్తూ ఉంటాము. సో ఫస్ట్ చూపించు, క్యాప్ చూపించు, బాల్ చూపించు, బనానా చూపించు, యారో చూపించు. సో ఒక 5 ఆబ్జెక్ట్ చూపించడం అనేది నేర్పించాము. నేర్పించిన తర్వాత ఎక్స్ప్రెషన్ మీద వర్క్ చేయాలి. సో ఇదేంటిది బనానా, ఇదేంటిది యారో, ఇదేంటిది అంబులెన్స్, ఇదేంటిది యాపిల్ అని చెప్పింది ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో వెళ్తే మాత్రమే స్పీచ్ అనేది డెవలప్ అవుతుంది. లేదు అని చెప్పేసి కనుక మీరు ఎక్స్ప్రెషనే ఫస్ట్ డైరెక్ట్గా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే మా బాబు వాళ్ళు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందని అంటే వాళ్ళైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బాబు దగ్గర నుండి మా బాబు ఇది మాట్లాడాలి, ఇది చేయాలి. అంటే ఎవరన్నా రాంగ్లని నీ పేరు ఏంటంటే సో నా పేరు వెంకట్, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చదువుతున్నావు అంటే ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. సో ఇలాగ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పేరెంట్స్, సో అది బాబు దగ్గర నుండి రావాలని చూస్తారు. అది అనేది ప్రాసెస్ అనేది రాంగ్ ప్రాసెస్. సో బాబుకి ఏదైతే స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ల్యాగ్ ఉందో సో దాని మీద ఫోకస్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆ యొక్క స్పీచ్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది, త్వరగా డెవలప్ అవుతుంది. డాక్టర్ గారు ఈ స్పీచ్ని గుర్తించడం ఎలాగా? సో మీకు ఇప్పుడు చెప్పాను కదండి, ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ మనం అసెస్మెంట్ చేసుకుంటాము. అంటే ఫస్ట్ 0 to 3 years ఉన్న పిల్లలకి ఏం చేస్తుంటాం మనం చెప్తాను. 0 to 3 months ఉన్న పిల్లలు మనం అంటే మీనింగ్లెస్ సౌండ్స్ ఏదో ఒకటి క్యూయింగో బ్యాగ్లింగో క్యూయింగ్ సౌండ్ చేయడం కానీ జార్గన్ స్పీచ్ అంటే వాయిస్లెస్ అంటే వాయిస్ సౌండ్స్ ఏంటి అని అంటే మనకి ఏదో ఒకటి అంటే మీనింగ్ఫుల్గా ఉండదు మాట్లాడే పదాలు అనేవి అంటే అక్షరాలు. సో అవి చెప్తూ ఉంటారు. తర్వాత 0 to 3 months అయిపోయిన తర్వాత 3 to 6 months మీనింగ్ఫుల్ సౌండ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఈ ఊ అని మీనింగ్ఫుల్ సౌండ్స్ డెవలప్ అవుతుంది. తర్వాత 6 to 9 months ఉన్న పిల్లలు ఏంటంటే 12 months ఉన్న పిల్లలు ఏంటంటే అమ్మ, మామ, బాబు, పాప మనం చెప్పిన దానికి ఇప్పుడు 12 months ఉన్న బేబీ ఏంటంటే కింద పడింది ఉంది లేదంటే కీస్ తీసుకొనిరా, లేదంటే ఏదన్నా ఐటమ్స్ చెప్పారు ఇంట్లో ఏదైనా వస్తువు తీసుకున్నాము ఆ డోర్ క్లోజ్ చేయి, లేదనుకున్నప్పుడు ఆ రిమోట్ ఇవ్వు అని చెప్పినప్పుడు ఏంటి అంటే సో ఇవన్నీ అంటే వాటర్ బాటిల్ తీసుకొనిరా, ఇవన్నీ ఏంటి అంటే అండర్స్టాండింగ్. సో ఇది వయసు తగ్గట్టు ఇలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే మైల్ స్టోన్స్ అనేవి 0 to 3 months, 3 to 6 months, 6 to 12 months, సో 12 to 1 year, సో అంటే 12 to 2 years. సో ఈ డెవలప్మెంటల్ పీరియడ్లో ఏంటి అని అంటే సో ఇది ప్రాసెస్ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు మైల్ స్టోన్స్ ఎక్కడైనా డిలే అవుతుంది. సో ఇక్కడ 12 months వచ్చినా కానీ మా బాబు అమ్మ, మామ, బాబు అనేది ఏం మాట్లాడలేదు. 12 months to 15 months వచ్చిన తర్వాత అమ్మ ఆమ్ పెట్టు, లేదంటే అమ్మ నాకు గ్రీన్, అమ్మ చాక్లెట్, ఇవి. సో ఇలాంటి పదాలు సింపుల్ అంటే ఫ్రేజెస్ మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఈ సింపుల్ ఫ్రేజ్ లెవెల్ కానీ సింపుల్ సెంటెన్సెస్ కానీ మాట్లాడలేదు 2 years వచ్చినా కానీ అన్నప్పుడు కూడా అమ్మ నాకు కావాలి, అమ్మ నాకు ఇది వద్దు, లేదంటే బయటికి వెళ్దాము, లేదు అనుకున్నప్పుడు నాకు ఆమ్ పెట్టు, లేదంటే నాకు చాక్లెట్ ఇవ్వు, మా అమ్మ మనం బయటికి వెళ్ళాం కదా నన్ను తీసుకొని వెళ్ళు. సో ఇది ఏదైతే 2 years ఉన్న బాబు ఏదైతే కనుక డెవలప్మెంట్ అనేది లేదు, ఇదేం మాట్లాడలేదు అని అన్నప్పుడు మీకు అనిపించినప్పుడు వెంటనే స్పీచ్ థెరపిస్ట్ని సంప్రదించగలిగినప్పుడు వాళ్ళు మీకు చెప్పగలుగుతారండి. చాలామంది పిల్లలు మాట్లాడకుండా మీరు అన్న విధంగా ఇప్పుడు సైకిల్ చేస్తూ ఉంటారు, అమ్మ ఇది పెట్టు అని వాయిస్ రాకుండా వాళ్ళు బౌల్లో పెట్టు అని అలా సైకిల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా, అసలు అది ఎందువల్ల మాట్లాడుతుంటారు? మాటలు రాకపోవటం వల్ల అలా చేస్తూ ఉంటారా? ఓకే, గుడ్ అండి. దీంట్లో ఏంటి అని అంటే కొంతమంది పిల్లలు ఏంటి అని అంటే సో వాళ్ళకి అన్నం కావాలి లేదంటే వాటర్ కావాలి అన్నప్పుడు ఏంటి అని అంటే లేదు బయటికి ఏదైనా బయటికి తీసుకువెళ్ళు అన్నప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు ఏంటంటే పాయింటింగ్ చేస్తారనమాట. పాయింటింగ్ బిహేవియర్ అంటారు అనమాట. సో ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నారు. ఏంటి అని అంటే
ఇప్పుడు తల్లి అయితే అనుకోండి, బేబీ ఏంటంటే మదర్ వూమ్లో ఉన్నప్పుడు 18 వీక్స్ నుండి బేబీ అనేది మదర్ మాట వినడం స్టార్ట్ అవుతుంది. సో మదర్ దగ్గర ఉన్నప్పుడు ఏంటి అని అంటే సో కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ వాయిస్ కూడా చాలా తనకి ఏంటంటే సేఫ్ వాయిస్లా కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఉన్న బేబీని ఏం చేసేస్తున్నారంటే నవై డేస్లో ఏమవుతుందంటే పేరెంట్స్ ఏం చేసేస్తున్నారంటే ఫోన్స్, టీవీ ఎక్కువ అలవాటు చేయడం వల్ల ఏంటి అని అంటే ఆ స్క్రీన్ టైం ఇంక్రీజ్ చేయడంతో ఏంటి అంటే ఇప్పుడు అమ్మ అన్నం పెడుతుంది అనుకోండి, సో బాగుందా బాగలేదా, లేదా ఇంకొంచెం అండ్ ఏమైనా స్పైసీ అంటే కొంచెం కారంగా ఉందా లేదంటే ఉప్పగా ఉందా, రేపు మనం ఇంకోటి చేసుకొని తిందాము లేదా ఇంకొంచెం తింటామని చేసి అమ్మ అడిగి పెడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ అలా కాకుండా ఫోన్ ఇచ్చినప్పుడు ఏంటంటే బేబీ ఏంటంటే ఆ పిక్చర్ని చూస్తూ ఆ కదలికలను చూస్తూ ఆ వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ సో ఆ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం రావట్లేదు కాబట్టి సో వాళ్ళు ఏంటి అని అంటే టైంకి ఏంటి అని అంటే అక్కడ తీసుకెళ్ళి పాయింట్ చేసేయడం, అన్నం అంటే అన్నం కావాలన్నప్పుడు ఏదన్నా ప్లేట్ తీసుకొని రావడం కానీ, ఏదైనా వాటర్ కావాలన్నప్పుడు వాటర్ చూపించడం కానీ, లేదు బయటికి వెళ్ళినప్పుడు కీస్ అని అనడం కానీ, ఏడవడం కానీ, వాళ్ళు చెప్పాల్సిన నీడ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేక ఇలాగ నాన్ వెర్బల్ బిహేవియర్ అనమాట, అంటే పాయింటింగ్ బిహేవియర్ అని చేస్తూ ఉంటుంటారు. అదేవిధంగా డాక్టర్ గారు చాలామంది పిల్లల్లో కొంతమంది చెప్తూ ఉంటారు, సడన్గా మాటలు బాగానే మాట్లాడుతూ ఉంటారు, 3 years 4 years వచ్చేటప్పటికి బాగా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు, గ్యాప్ అనేది లేకుండా. సడన్గా కొన్ని రోజులకి మాటలు తగ్గిపోయి ఒక్కోసారి మాటలు కూడా మాట్లాడట్లేదు, ఇప్పుడు ఆగిపోయింది, ఏదో ప్రాబ్లం ఉందని చెప్తుంటారు. అది నిజమా? అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఇక్కడ ఏమవుతుంది అని అంటేనండి, మెయిన్ బాగా ఇప్పుడు వచ్చిన నవే డేస్లో ఎక్కువగా కంప్లైంటింగ్ ఏంటంటే మెయిన్ ఫోన్ అండి. ఇప్పుడు బయట తీసుకొని వస్తారు, బయట తీసుకొని వెళ్ళినప్పుడు ఏంటి అంటే బాబు కోఆపరేట్ చేయడు, ఏడుస్తూ ఉంటాడు, ఏడవంలోనే ఫోన్ ఇచ్చేస్తారు. ప్రీవియస్గా ఒక 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ చూసినప్పుడు ఏంటి ఫోను, టీవీ, ఫోన్ ఉన్నా కానీ సో లిమిటెడ్ సోర్సెస్ అవైలబిలిటీ, ఆ టీవీ ఉన్నా కానీ లిమిటెడ్. ప్రజెంట్ ఉన్న పిల్లలు ఏంటంటే అసలు వర్షంలో ఆడుకునేది ఏముండదు, సో చెప్పులు వేసుకొని అంత బయటికి వెళ్ళేది ఉంటుంది, అంటే చెప్పులు లేకుండా నడిచేది ఏముండదు. సో ఇదంతా ఏంటి అంటే అలాగే ఈ వర్షంలో తడకపోవడం వల్ల, ఈ మట్టిలో ఆడుకోకపోవడం వల్ల, ఈ చెప్పులు వేసుకొని ఉండడం వల్ల కొన్ని సెన్సరీ ఇష్యూస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఈ సెన్సరీ ఇష్యూస్ డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే టాయ్ వాకింగ్ అని అంటారు, ఈ యొక్క ముందు వేళ్ల మీదే నడుస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఒక రకమైన ఫ్యాబ్రిక్ డ్రెస్సులు మాత్రమే వేసుకుంటానంటారు. సో వేరే డ్రెస్ వేస్తే యాక్సెప్ట్ చేయరు, సిల్క్ లేదా వేరే డ్రెస్సెస్ తనకి ఏదైతే డ్రెస్ ఇష్టం ఉందో ఆ డ్రెస్సే వేసుకుంటానంటారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే సౌండ్ ఏదైనా మాట్లాడుతున్నా కానీ, సో ఏదైనా చేస్తున్నా కానీ, ఇక్కడ సౌండ్ వచ్చినా కానీ చెవులు మూసుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఇవన్నీ సెన్సరీ ఇష్యూస్. పిల్లల్ని ఎక్కువ ప్యాంపర్డ్గా చూసుకోవడము. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళని ఏంటి అంటే అసలు ఏం ఆడుకోకుండా మొత్తం వదిలేకోకుండా సో ఇండివిజువల్గా ఉంచడము. అంటే ఇక్కడ వీళ్ళ తప్పు కాదు, ఏం తప్పు ఏం కాదు, అంటే ఇక్కడ పిల్లలు వెళ్ళి ఆడుకోవడానికి కానీ కమ్యూనికేట్ అవ్వడానికి కానీ ఎనదర్ ఇంకా ఎవరు లేరు. సో లేకపోవడం వల్ల ఏంటి అని అంటే వీళ్ళు ఐసోలేటెడ్గా ఉండిపోతున్నారు. ఆ ఫోన్ ఇవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోగానే మా బాబు అంతకుముందు చాలా బాగా మాట్లాడాడు, సో నేను ఈ జాబు జాయిన్ అవ్వ ముందు కానీ లేదంటే అంతకు ముందు ఏదైతే ఉందో అని చాలా బాగా ఉన్నాడు, సో ఈ రీసెంట్ డేస్లో నేను ఫోన్ ఇలా ఇచ్చేసాను సార్, ఇలా ఇవ్వటం వల్ల అని నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు, బాబు రీసెంట్గా మళ్ళీ ఆగిపోవడం అనేది స్టాప్ చేశాడని అంటూ ఉంటారు. మీరు ఏది నేర్పిస్తున్నా, చెప్తున్నా కానీ పిల్లలకి కన్ఫామ్గా మీరు డిలే ఉంది ఆర్ డిలే కాదు, ఏది ఉన్నా సరే నార్మల్ పిల్లలైనా సరే ఏదైనా సరే మీరు కొంచెం మాట్లాడే టోన్ అనేది డెఫినెట్గా మెలోడిక్లోనే ఉండాలి, హమ్మింగ్లోనే ఉండాలన్నమాట మీరు మాట్లాడే స్పీచ్ కానీ. సో ఆ ఫోన్లో ఎందుకు ఎక్కువ చూస్తున్నారంటే ఆ ఫోన్లో వచ్చే వాయిస్ కూడా చాలా బాగుంటుంది, అది వినటానికి కూడా, అందుకోసం వాళ్ళు ఆ ఫోన్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉంటారు. ఫోన్స్కి ఎక్కువగా అడిక్ట్ అవ్వటం వల్ల కూడా ఈ స్పీచ్ థెరపీలో మాటలు రాకపోవటం, వచ్చినా సరిగ్గా మాట్లాడకపోవటం, బిహేవియర్ చేంజెస్ కూడా చాలా ఉంటుంది. ఓన్లీ వీళ్ళ క్వాలిటీ టైం స్పెండ్ చేయకపోవటం వల్లే అంటారా మీరు? అదే అండి, ఇప్పుడు మనకి ఏంటి అంటే చిన్నపిల్లలు ఏంటి అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి, కాపింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అబ్జర్వేషన్ స్కిల్స్, కాపింగ్ స్కిల్స్. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక బాబుని వీడు చూడండి మన తాతలాగా అన్నం తింటున్నాడు, వీడు తాతలాగా నడుస్తున్నాడు అని ఎలా చెప్తుంటే ఆ కాపింగ్ స్కిల్స్ అనేవి చేస్తుండే అబ్జర్వేషన్. ఒక బాబు కనుక తెలుగు మాట్లాడే పీపుల్లో కనుక పుట్టాడంటే వాడు తెలుగు మాట్లాడతాడు, వీడిని తీసుకెళ్ళి హిందీలో మాట్లాడే ఒకవేళ కనుక పుట్టాడంటే ఆ హిందీ ఎందుకు మాట్లాడతాడు
అంటే ఇలాగ మాట్లాడు ఇదే మాట్లాడని మనం ఏం చెప్తున్నాం, చెప్పకుండా ఎందుకు డెవలప్ అవుతుంది అని అంటే, సో మనం మాట్లాడే ఏంటంటే డే టు డే కమ్యూనికేషన్ లైఫ్లో ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటూ ఏదో అమ్మ ఏదో తీసుకొని రామని చెప్పి తెలుగులో చెప్పింది వెళ్ళి తీసుకుని వస్తాడు, లేదు హిందీలో చెప్పినప్పుడు అదే కమాండ్ ఏంటంటే తీసుకుని వచ్చేస్తున్నాడు. అలాగా డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. ఆ కాపీయింగ్ స్కిల్స్ ఏదైతే ఉందో, సరౌండింగ్ ఇన్వాల్వ్మెంట్, అబ్జర్వేషన్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి డెవలప్ అయితేనే ఆ లాంగ్వేజ్ అనేది తన బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ అంటే హోమ్ లాంగ్వేజ్ అనేది ఏదైతే ఉందో అది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇవి లేదు అన్నప్పుడు ఏంటి అని అంటే ఆబ్వియస్లీ మనకి డెఫినెట్గా మనకి లాంగ్వేజ్ అనేది డెవలప్ అవ్వడం కానీ స్పీచ్ డెవలప్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మాటలు రాకపోవటం వలన స్పీచ్ థెరపీతో పాటు ఇంకేమైనా థెరపీ అనేవి తీసుకోవాలా? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇందాక మీకు చెప్పాను కదా, మనం ఒకవేళ కనుక స్పీచ్ థెరపీని తీసుకోవాలంటే ఓన్లీ బాబుకి మాట్లాడటమే ప్రాబ్లం ఉంది అంటే మనం చెప్తుంది అర్థం చేసుకోవడం అంతా బాగా అంటే అర్థం చేసుకోగలుగుతున్నాడు, సో మనం చెప్పింది కమాండ్ ఫాలో అవుతున్నాడు. సో కొంతమంది పిల్లలు ఏంటంటే నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ కొంతమంది పిల్లలు ఏంటంటే చెప్పింది అర్థం చేసుకోగలుగుతారు, సో చెప్పింది అర్థం చేసుకోగలిగితే మాట్లాడలేరు. సో మా బాబుకి ఎంత అర్థం అవుతుందండి కానీ మాట్లాడలేకపోతుంటారు. సో అలాంటి కండిషన్లు ఏంటి వాళ్ళకి స్పీచ్ థెరపీ సరిపోతుంది. కొంతమంది పిల్లలకి ఏమవుతుందని అంటే మాట నత్తిగా వస్తుంది అంటే ఆగి రావడం కానీ, సో నత్తిగా మాట్లాడంటే ఆగి మాట్లాడుతూ ఉంటారు. ఒక పదాన్ని రిపిటేషన్ చేసేసాను, నా పేరు రమేష్, ఇదంటే రిపిటేషన్ అనమాట. నా పేరు అని అంటే పాజెస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఇవి నత్తిగా మాట్లాడే పిల్లలకి ఏంటంటే ఓన్లీ స్పీచ్ థెరపీ అనేది సరిపోతుంది. సో ఓన్లీ మా బాబుకి మొత్తం చెప్పిందంతా అర్థమవుతుంది కానీ ఏం చెప్పాలో చెప్పలేకపోతున్నాడు. సో అలాంటప్పుడు చెప్పలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు ఒక చోటుకు అంటే ఏడుస్తూ ఉండడం అనేది చేస్తున్నాడు. అంటే ఈ బాబు చెప్పేది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఏం చేస్తుంటారంటే సెకండరీ బిహేవియర్స్ అని డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్స్ థ్రోయింగ్ చేయడం కానీ, లేదంటే కింద పడి బొరలాడుతూ ఉండడం కానీ, సో పిల్లల్ని నెట్టేయడం కానీ, గిచ్చడం కానీ, అంటే ఈ సెకండరీ బిహేవియర్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఈ స్పీచ్ థెరపీతో పాటు వీళ్ళకి ఏంటంటే ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ, కొంతమంది పిల్లలు ఏంటి అంటే మెల్ల నిలబెట్టలేకపోవడం, క్రాలింగ్ చేయడం అంటే పాకలేకపోవడము, నడవలేకపోవడం, ఇలాంటి కండిషన్లు ఏంటంటే ఫిజియోథెరపీ చేస్తూ ఉంటాం. సో బిహేవియర్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు బిహేవియర్ థెరపీస్ ఇవి ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంకా బాబు ఇంకొంచెం బాగా ఫర్దర్గా డెవలప్ అవ్వడం అనేది ఇంకా బాగా జరుగుతుంది అనమాట. ఆడిటరీలో కనుక ఉందనుకోండి చెవులు మూసుకుంటూ ఉండటము అలా చేస్తుండే. టాక్టైల్లో ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేసేస్తారంటే ఎవరైనా కిస్ చేసినా కానీ తుడుచుకోవడం కానీ, ఏదైనా డ్రెస్ వేసేసినప్పుడు ఆ డ్రెస్ చేయడం కానీ, మా బాబు డ్రెస్ వేసుకోవట్లేదండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ కనుక టాక్టైల్ అంటే ఈ ఇష్యూ కనుక టాక్టైల్లో కనుక ఇష్యూ కనుక ఏదో ఉన్నప్పుడు ఏంటంటే సో వాళ్ళు డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడరు అనమాట. అంతకుముందు ప్రీవియస్ కండిషన్లో ఏమైంది, వర్షంలో ఎండకి ఎండేవాళ్ళు, వర్షంలో ఆడుకునేవాళ్ళు, సో చెప్పులు ఉన్నా నడిచేవాళ్ళు, లేకపోయినా నడిచేవాళ్ళు. ఆ కంఫర్ట్స్ అనేది పెద్ద గేమ్ ఉండే కానీ కాదు. సో ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏంటి అంటే ఇది అంతా క్వైట్ ఆపోజిట్ ఉంది. సో ఏదైనా సరే ఉంటేనే చేయాలి, మట్టిలో ఉండకూడదు, మట్టిలో ఆడుకోకూడదు, సో చెప్పులు లేకుండా నడవకూడదు అనేది ఈ ప్రిన్సిపల్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతూ ఉండడంతో ఏంటంటే ఈ సెన్సరీ ఇష్యూస్ డెవలప్ అయినప్పుడు ఏంటంటే ఆక్యుపేషన్ థెరపీ ఇస్తాం, బిహేవియర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే బిహేవియర్ థెరపీకి వెళ్తాము. సో ఈ మైల్ స్టోన్స్ డెవలప్మెంటల్ ప్రాసెస్లో ఏంటంటే ఫిజికల్గా నిలపలేకపోవడం కానీ, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నప్పుడు ఒక బాబుకి రైట్ హ్యాండే ఎక్కువ యూజ్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ అనేది యూజ్ చేయరు. అప్పుడు ఏంటంటే లింబ్ వీక్నెస్ ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు చెప్పలేరు కదండి, ఇప్పుడు నాన్న నా చెయ్యి ఇది లెగట్లేదు, లేదంటే నాకు చెవులు సరిగ్గా పనిచేయట్లేదు, లేదంటే నా కళ్ళు నాకు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పలేరు కదా. సో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇటు సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ని తగులుకుంటూ వెళ్తున్నాడు అన్నప్పుడు ఓకే ఇదేంటి ఇటువైపు ఉన్న ఆబ్జెక్ట్ కనిపించట్లేదు, సో తగులుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పేసి మనం అప్పుడు వేచిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినట్టు. సో నెక్స్ట్ ఇక్కడ చెవుల విషయంలో కూడా అలాగే. సో మనం ఏం చెప్తున్నా కానీ సౌండ్ రెస్పాండ్ అవుతలేనప్పుడు చెవి డాక్టర్ అంటే ఆడియోలిస్ట్ని కూడా కన్సల్ట్ అవుతూ ఉంటాం. ఇది ఈ సేమ్ ద ప్రాసెస్లో ఏంటి అంటే సో సెన్సరీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆక్యుపేషన్ థెరపిస్ట్ ఆర్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నప్పుడు స్పీచ్ థెరపిస్ట్ని కన్సల్ట్ అవుతారు. నెక్స్ట్ బిహేవియర్ ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే వీళ్ళందరూ ఒక టీం ఒక దగ్గరే ఉంటుంది. సో వీళ్ళని మీరు కన్సల్ట్ అయినప్పుడు ఏంటి అంటే ఈ థెరపీస్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే సో ఇంప్రూవ్మెంట్ అని చాలా బాగా ఉంటుంది, త్వరగా క్విక్గా అనేది ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మీరు ఎక్కడైతే సరే మీకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంది, మీకు ఈ అవేర్నెస్ అనేది ఏం లేదు అన్నప్పుడు ఏంటంటే
బాబు యొక్క వయసు పెరుగుతూ ఉంటుంది, మీరు ఒక 3 months థెరపీ తీసుకుంటూ ఉంటారు. సో బాబు వయసు 5 సంవత్సరాలు అనుకోండి, మీరు థెరపీ 3 నెలలు తీసుకున్నారు. సో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించలేదు. అప్పుడు ఏమవుతుంది, 3 years 5 months పెరిగిపోతుంది. ఇక్కడ వయసు అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనిపించదు. సో డెవలప్మెంట్ కనిపించలేదు అన్నప్పుడు సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, మేము ఎలా చెప్పాలి, మీరేం చెప్తున్నారు అనేది కనుక మీరు ఒక రెస్పాన్సిబుల్గా తీసుకోగలిగి, సో థెరపీస్ తీసుకెళ్ళిపోయాము, పిల్లల మాటలు ఆటోమేటిక్గా అదే రావాలి, అదే డెవలప్ అవ్వాలి అని కనుక మీరు వదిలేసినప్పుడు సో ఇక్కడ ఏంటి అంటే 24 hours బాబు థెరపీస్కి వచ్చేది మోస్ట్లీ అనుకుంటే ఒక 3 hours వేసుకున్నారు అనుకోండి, రిమైనింగ్ అవర్స్ మొత్తం పేరెంట్స్ దగ్గరే ఉంటారు. కాబట్టి సో ఇక్కడ థెరపిస్ట్ చెప్పినప్పుడు మీరు కూడా ఇంటి దగ్గర తీసుకువెళ్ళి ఇంటి దగ్గర స్పెసిఫిక్గా ఒక టైం కేటాయించుకోగలిగినప్పుడు, స్పెసిఫిక్గా ఆ టైంలో మీకు ఏ వర్క్ ఉన్నా సరే అదే టైంలో కనుక మీరు కనుక బాబుకి కనుక థెరపీ చెప్పగలిగినప్పుడు, అంటే ఇక్కడ ఏం చెప్పారు సెంటర్లో హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు ఏం చెప్పారు, డాక్టర్ ఏం చెప్పారు, అదే థెరపీస్ కనుక మీరు ఇంటి దగ్గర సేమ్ అదే టెక్నిక్ యూజ్ చేసి కనుక చెప్పగలిగితే ఇంప్రూవ్మెంట్ త్వరగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు కనుక అక్కడ వాళ్ళు ఏం చెప్పారు మీకు తెలియక మీరేం చేస్తున్నారు వాళ్ళకి తెలియపోయినప్పుడు ఏం జరుగుతుంది అనేది వయసు పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ టెన్యూర్ అనేది ఒక 6 months తీసుకోగానే 5 years 6 months ఇలా టైం పెరుగుతూ ఉంటుంది. కానీ బాబు యొక్క మానసిక ఎదుగుదల, మాటల యొక్క ఎదుగుదల అనేది ఇంకా పెరుగుకోకుండా ఉండడం, అలాగే ఉండడము. సో ఇదే కండిషన్లో ఏంటంటే వేరే పిల్లల్ని చూసుకొని వేరే పిల్లలు అలా అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మెయిన్గా మనం చెప్పే స్పీచ్ అనేది త్వరగా నేర్చుకోరు, కానీ ఈ సెకండరీ బిహేవ్స్ ఉంటాయి. అంటే గిచ్చడం కానీ, ఏదన్నా బాబు కనుక నత్తిగా మాట్లాడుతుంటే ఇవి చూసి నేర్చుకోవడం కానీ, లేదంటే వేరే ఏదైతే ఉందో ఈ ఇమిటేషన్స్ ఎక్కువ కాపింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు సో ఈ సెకండరీ బిహేవ్స్ అనేది క్విక్గా నేర్చుకుంటారు. సో అవి నేర్చుకున్నా కానీ పెద్ద ఇబ్బంది ఏం కాదు, మధ్యలో వచ్చినవి పోతాయి. కానీ కంగారు పడొద్దు, ఏమి ఉండనే ఉండదు. కానీ మీరు ఎంతవరకు ఫోకస్ చేస్తున్నారు, పిల్లలకి థెరపీ మీరు ఇస్తున్నారు, మీరు క్వాలిటీగా ఇస్తున్నారు, కానీ మీరు కూడా ఇంటి దగ్గర కనుక టైం నేర్పగలిగినప్పుడు మాత్రమే పిల్లలకి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. డాక్టర్ గారు, అదేవిధంగా ఈ స్పీచ్ థెరపీలో తీసుకుంటూ కూడా ఇంకా స్పీచ్ థెరపీ ద్వారా వాళ్ళు ఇంకా రికవరీ అవ్వలేకపోతున్నారంటే సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? అసలు ఎటువంటి పిల్లలకి ఎటువంటి స్టేజెస్లో సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది? అంటే ఇక్కడ మనకి స్పీచ్ థెరపీలో సర్జరీస్ అనేది ఏమి ఉండదండి, బేస్డ్ ఆన్ సివియారిటీ. ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఏంటి అని అంటే సివియరిటీ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, సో మైల్డ్, మోడరేట్, సివియర్ అని చెప్పేసి, మోడరేట్, సివియర్ అని చెప్పేసి లెవెల్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ ఉన్నప్పుడు మైల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటి అని అంటే కిడ్ అనేది డెవలప్ అవ్వడం అనేది త్వరగా అయిపోతుంటారు. సో మనం చెప్పింది ఏంటి అని అంటే త్వరగా నేర్చుకుంటారు, త్వరగా అయిపోతుంది. అంటే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఏజ్లో తీసుకొస్తున్నారు, 0 to 3 years లోపల పిల్లల్ని సెంటర్కి తీసుకొస్తున్నారా, అది 3 to 5 years లోపల తీసుకొస్తున్నారా, లేదు అంటే 5 to 12 years లోపల ఏ ఏజ్లో తీసుకొస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో 0 to 3 years డెవలప్మెంటల్ పీరియడ్లో కనుక తీసుకురాగలిగితే సో డెవలప్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, చాలా క్విక్గా ఉంటుంది. సో 3 to 5 or 7 years ఉన్నప్పుడు ఏంటి అనేది ఏంటి కొంచెం డిలే ఉంటుంది. సో అక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 3 years వరకు బాబు ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు, అంటే కూర్చుంటా అంటే తన ఇష్టం వచ్చినట్టు చేసేసాడు, ఇలాగా నాకు ఇది వద్దు అంటే పేరెంట్స్ కూడా వద్దు, సో ఇది కావాలంటే పేరెంట్స్ కూడా ఇది తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇదంతా చేసి నా ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు బాబు. సో 3 years or 4 years వరకు. సో 5 yearsలో ఏ థెరపీ స్టార్ట్ చేశారు. సో 5 years వరకు కంట్రోల్ అవ్వని కిడ్ని తీసుకొచ్చి వెంటనే థెరపీ స్టార్ట్ చేసి ఇది అలా ఎందుకు కంట్రోల్ అవుతాడు? సో మీరు చెప్పింది ఎందుకు యాక్సెప్ట్, అంటే థెరపిస్ట్ చెప్పినందుకు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? సో చేయడు కదా. సో ఏదైనా సరే 5 years వరకు మా బాబుకి మాటలు అయ్యే వస్తాయి, ఇంటి పక్కన వాళ్ళు, లేదంటే మా అత్తయ్య గారు చెప్పారు, లేదంటే మా అమ్మగారు చెప్పారు, లేదంటే ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు గారు అంటే పెద్దవాళ్ళు మాకు ఇలా చెప్పారండి, వయసు పెరిగిన తర్వాత వస్తాయని. కానీ 5 years వచ్చినా కానీ రాలేదంటారు. సో 5 years వచ్చినా కానీ రాలేదు అన్నప్పుడు థింగ్ ఏమవుతుంది అని అంటే బాధపడేది మీరు. సో వేరే వాళ్ళకి ఏం బాధ అనేది, పెయిన్ అనేది ఏం ఉండదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ థెరపీస్ అనేది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే సో సివియారిటీ రేంజ్ కూడా తక్కువ ఉంటుంది. సో 3 years వరకు ఉన్నప్పుడు ఏంటంటే అంత సివియారిటీ లేకపోతే అనుకోండి త్వరగా వచ్చేస్తాయి మాటలు. సో 3 to 7 years అనుకోండి, 7 years దగ్గర తీసుకొచ్చారు, 5 years దాటిన తర్వాత 5 years దాకా రాలేదు మాటలు, అందుకే ఇప్పుడు తీసుకొచ్చామనుకోండి, ఈ 5 years వరకు మాట్లాడలేదు కదా. ఈ ఎంత మాట్లాడిన మహా అయితే బ్యాబ్లింగ్ ఉంటుంది, అంటే అమ్మ, మామ, బాబు ఉంటుంది. లేదనుకుంటే కొన్ని ఫ్రూట్స్, కొన్ని యానిమల్స్, కొన్ని వెహికల్స్ మాత్రం ఐడెంటిఫై చేస్తాడు.
కానీ అమ్మ నాకు కావాలి, అమ్మ నేను తింటాను, అమ్మ నాకు వద్దు, అమ్మ బయటికి వెళ్దాము, అమ్మ ఈరోజు స్కూల్ వద్దు, ఈరోజు స్కూల్కి వెళ్ళనా, ఈరోజు స్కూల్ ఉందా అని ఇంత లాంగ్వేజ్ అయితే అసలు ఏమి ఉండదు కదా. ఉంటే మ్యాథ్స్ ఉన్నా కానీ ఏబిసిడీలు చెప్తాడు, లేదంటే నెంబర్స్ చెప్తాడు. మా బాబు నెంబర్స్ బాగా చెప్తాడు, యూట్యూబ్ బాగా ఆన్ చేస్తాడండి, యూట్యూబ్ ఆన్ చేసి ముందుకు వెళ్తాడు, వెనక్కి వస్తాడు, స్కిప్ చేసేస్తాడు, లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ బాగా చేసేస్తాడు, అంత తెలివి ఉందండి అంటారు. 5 years ఉన్న బాబుకు ఉండాల్సిన తెలివి అదేనా? అంటే మీరు కూడా ఒకసారి ఆలోచించాలి, ఎంతవరకు మా బాబు అర్థం చేసుకుంటున్నాడు. అసలు 5 years ఉన్న బాబు కంపారిజన్ చేయమని చెప్పట్లేదు, కానీ 5 years ఉన్నప్పుడు బాబుకి ఎంత మాట్లాడగలుగుతాడు అంటే 5 years ఉన్న బాబు ఆల్మోస్ట్ కొన్ని స్టోరీస్ చెప్పగలగాలి, ఆల్మోస్ట్ చెప్తారు, స్టోరీస్ చెప్తారు, కాంప్లెక్స్ సెంటెన్స్ లెవెల్లో మాట్లాడగలుగుతారు, లేదంటే 2-step కమాండ్ అంటే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి డోర్ క్లోజ్ చేసిరా, లేదు 3-step కమాండ్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. 3-step ఆబ్వియస్లీ ఫాలో అవుతారు. అంటే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఆ డ్రాలో కీస్ ఉన్నాయి తీసుకొని గ్రీన్ కలర్ డ్రెస్ నాన్నకి తీసుకొచ్చి ఇచ్చేసేవు అంటే 3-step కమాండ్ 4-step కమాండ్ కూడా ఫాలో అవుతుంటారు. అన్ని కమాండ్స్ ఫాలో అవ్వాల్సిన పిల్లలు అంటే ఏమి ఎంతవరకు ఏబిసిడీలు నెంబర్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఫర్ యాపిల్ దగ్గరే ఉన్నాడు మా బాబు అవి చెప్తున్నాడు అని చెప్పేసి అక్కడి వరకే సంతోషపడిపోతుంటారు. సో అంతవరకు అయిపోయినప్పుడు బాబుకి అలాగే ఉంటాడు, ఈ మానసిక ఎదుగుదల కూడా అక్కడే ఉండిపోతుంది. మీరు ఏదైతే ముందుగా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే ఈ రోజున్న పరిస్థితుల్లో, ఈ రోజున్న సిచ్యువేషన్స్లో, ఎందుకంటే ఎంత అంటే సోషల్ అవేర్నెస్ అనేది ఎంత ఎక్కువగా ఉంది అని అంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే మాటలు కనుక ఈ వయసులో మాట్లాడాలి, ఇలా ఉంది అని ప్రీవియస్ ఉన్న వాళ్ళకి తెలియదు. అంటే కొంతమందికి మాకు తెలియక ఇలా చేసామనేది కొంత రీజన్గా చెప్పారు ఒక 5 years బ్యాక్, కోవిడ్కి బిఫోర్. కానీ కోవిడ్ తర్వాత అంతా పాండమిక్ తర్వాత అంటే కండిషన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. సో అది చేంజ్ అయ్యాయి కాబట్టి అంటే అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంతకుముందు ప్రీవియస్గా ఉన్న పేరెంట్స్కి అంత అవేర్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో అంటే కొంచెం రిమోటెడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. సో వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పడం, వీళ్ళు చెప్పడం, సలహాలు ఎక్కువ తీసుకునేవాళ్ళు, పక్కన సలహాలు. మావాడు మాట్లాడలేదంటే సో ఏదైనా పసరపోయి, లేదంటే ఇది చేయి అది చేయి, లేదా తేనె నాకించు మాటలు వస్తాయి, ఏదో ఒకటి సలహాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న జనరల్ అవేర్నెస్లో, ఇప్పుడున్న అవేర్నెస్ కండిషన్స్లో అలా లేదు. సో ఏది ఉన్నా సరే ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎవరి దగ్గర తీసుకెళ్ళాలని సో ఆ అప్రోచింగ్ అనేది చాలా క్విక్గా ఉంది. మీరు ఎంత ఎర్లీగా థెరపీ స్టార్ట్ చేయగలిగితే బాబుకి ఎంత త్వరగా మాటలు వచ్చేసి రావడం అనేది అంత బ్యూటీ అనేది చాలా బాగుంటుంది. డాక్టర్ గారు, అదేవిధంగా మనకి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇందాక అనుకున్నట్లు పక్షవాతం వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో కూడా మాటలాడటం ఆగిపోతుంది, మాట పడిపోతుంది, ఒక్కొక్కసారి నత్తిగా వస్తుంది, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. వాళ్ళలో అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఈ స్పీచ్ థెరపీ ద్వారా వాళ్ళు మాట్లాడగలుగుతారనే దాని గురించి చెప్పండి డాక్టర్ గారు. ఇక్కడ మీకు ఏమవుతుందని అంటే అండి, పెద్దవాళ్ళలో స్ట్రోక్ వచ్చి మాట పడిపోవడం అనేది కొంత కండిషన్లో జరుగుతుంది. బ్రెయిన్లో ఏంటంటే రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్ అని ఉంటాయి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే లెఫ్ట్లో స్ట్రోక్ వచ్చినప్పుడు రైట్ సైడ్ ఉన్న బాడీ అనేది ప్యారలైజ్ అవుతుంది. ఆ రైట్ సైడ్ ప్యారలైజ్ అయినప్పుడు ఏంటంటే ఈ లెఫ్ట్ ఏంటంటే లాంగ్వేజ్కి బ్యారియర్ అనమాట. అంటే ఒక రెస్పాన్సిబుల్, ఒక పర్సన్ ఎలాగైతే రెస్పాన్సిబుల్ దేనికి ఒక దానికి రెస్పాన్సిబుల్ ఉన్నట్టు, సో లాంగ్వేజ్కి లెఫ్ట్ హెమిస్ఫియర్ అనేది రెస్పాండ్గా ఉంటుందన్నమాట. సో ఈ లెఫ్ట్లో ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, బ్రోకాస్, వర్నికాస్ ఏరియాస్ అని కొన్ని ఏరియాస్ ఉంటాయి. సో ఈ ఏరియాస్లో ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి అని అంటే స్పీచ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఏమవుతుంది అంటే కొంతమంది మాట్లాడుతున్నారు, మనం చెప్తాం అంటే లైక్ ఇది ఫ్యాను, ఇది కోంబు, ఇది పెన్ అనుకోండి. సో ఈ ఫ్యాన్ చూపించు అంటే ఫ్యాన్ చూపిస్తారు, కోమ్ చూపించండి కోమ్ చూపిస్తారు, కానీ చూపిస్తారు కానీ అదేంటి చెప్పమంటే చెప్పలేరు. కొంతమంది ఇదేంటి అంటే ఇది చెప్తారు, పెన్ అని చెప్తే ఇదేంటంటే ఇది అని చెప్తారు, కానీ తీసుకో అంటే తీసుకోలేరు. అంటే ఇక్కడ ఏం కండిషన్ ఏమవుతుంది అని అంటే వాళ్ళకి కొంతమందికి అండర్స్టాండింగ్ ఎఫెక్ట్ అయితే కొంతమందికి ఎక్స్ప్రెషన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే బ్రెయిన్లో ఏదైతే రెస్పాన్సిబుల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఏ ఏరియా ఎఫెక్ట్ అయింది, ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, ఎంత సివియారిటీ రేంజ్ వరకు ఎఫెక్ట్ అయింది. సో మెయిన్గా ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ స్పీచ్ ఒకటే ఎఫెక్ట్ అవ్వదు. పిల్లలకి అయితే ఓన్లీ స్పీచ్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ పెద్దవాళ్ళకి వచ్చేసరికి కాపింగ్స్ అంటే ఏదన్నా మనం రాయమంటే చూసి రాయరు, ఏదైనా చెప్పమంటే చెప్పింది రాయమన్నా కానీ రాయరు, లేదంటే చూపించమన్నా కానీ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాపింగ్ స్కిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ చెప్పడం, ఇదేంటి అంటే చెప్పడం ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఎక్స్ప్రెషన్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందిలో కాంప్రహెన్షన్ ఎఫెక్ట్ అవుతుంది, రీడింగ్ స్కిల్స్. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎలాగూ
పిల్లలకి ఏంటంటే ఇచ్చే థెరపీ ఏంటంటే స్పీచ్ థెరపీ ఇలా ఇచ్చి ఉన్న కండిషన్, ఇది పోస్ట్ ఆఫ్ కండిషన్. మాట అంతా నేర్చుకున్న తర్వాత వచ్చేది ఏంటంటే ఇది ఇక్కడ పెద్దవాళ్ళకి అంటే మాటలు మొత్తం నేర్చుకున్న తర్వాత స్ట్రోక్ వస్తుంది. ఇక్కడ అసలుకి వెళ్ళి ఏం నేర్చుకోకుండానే ఒక మీడియం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఫోన్ కానీ ఏదో ఒకటి బర్త్ డిలే కానీ బర్త్ క్రై కానీ నెక్స్ట్ ఇలాగ అవుతున్నప్పుడు ఇది ప్రాసెస్. ఇక్కడ ఏంటి అని అంటే ఏదైనా స్ట్రోక్ వచ్చినప్పుడు మాట పడిపోతున్న కండిషన్ ఏంటంటే ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. కాపింగ్ స్కిల్స్ కానీ రీడింగ్ స్కిల్స్, అంటే ఏదైనా చూసి చదవమంటే చూసి చదవలేకపోవటం, ఏదైనా రాయమంటే రాయలేకపోవటము, ఇది ఏంటి అంటే చెప్పలేకపోవడం, మీ పేరేంటి అంటే చెప్పలేకపోవడం, సో మీ పేరేంటి అంటే వేరే ఏదో చెప్తూ ఉంటారు. సో ఈ కాంప్లికేషన్స్ అనేవి పెద్దవాళ్ళలో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో పెద్దవాళ్ళలో ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ థెరపీ కనుక ఇవ్వగలిగినప్పుడు ఏంటంటే బ్రెయిన్లో కొన్ని సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో ఆ సెల్స్ని ఏంటంటే యాక్టివేషన్ చేస్తూ అడ్జసెంట్ ఉన్న 5 న్యూరాన్స్ని ఏంటంటే యాక్టివేషన్ చేసినప్పుడు సో ఈజీగా అయిపోతుంది పెద్దవాళ్ళలో. స్పీచ్ థెరపిస్ట్ అంటే ఏంటి, అలానే స్పీచ్ పాథాలజీ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ ఏంటి అంటే స్పీచ్ థెరపిస్ట్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ స్పీచ్ ప్యాథాలజిస్ట్ అంటే మాట్లాడుకుందాము. సో స్పీచ్ ప్యాథాలజిస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ ప్రాబ్లం అనేది ఎంతవరకు రేంజ్ వరకు ఉంది, ఎంత సివియారిటీ ఉంది, ఫస్ట్ బాబుని ఒక అసెస్మెంట్ చేసుకొని ఒక స్క్రీన్ చేసుకొని సో బాబుకి 0 to 3 అంటే మనం ఇక్కడ కొన్ని అసెస్మెంట్ టూల్స్ ఉంటాయి అనమాట. ఆ అసెస్మెంట్ టూల్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నా దగ్గరకు ఒక బాబు వచ్చాడు అనుకోండి, 4 years బాబు వచ్చాడు. ఆ 4 years బాబుకి వయసు తగ్గట్టు మాటలు లేవు. సో వయసు తగ్గట్టు మాటలు లేవు కాబట్టి మనం కొన్ని అసెస్మెంట్ టూల్స్ ఉండే ఆ అసెస్మెంట్ టూల్స్ తీసుకొని సో బాబు యొక్క 4 years అంటున్నారు, మీ బాబు 4 years లాగా ఉన్నాడా లేదా అసలు ఎంతవరకు ఉన్నాడు, అంటే ఏ ఏజ్ వరకు ఉన్నాడు, అంటే 1 year లాగా ఉన్నాడా, 6 months లాగా ఉన్నాడా, లేదా 1.5 year లాగా ఉన్నాడా, సో ఎంతవరకు ఏ ఏజ్ వరకు ఉన్నాడని చెప్పేసి ఫస్ట్ అంటే నేను మాట్లాడేది ఓన్లీ మాటకి సంబంధించే మాట్లాడుతున్నాను, నేను వేరే ఇంకా దేని గురించి కాదు. అంటే 4 years అన్న బాబు 4 years లాగా మాట్లాడుతున్నాడా లేదా, ఆ 4 years ఉన్న బాబు సో ఎంతవరకు చెప్తున్నాడు, అంటే వోకలైజేషన్ ఉందా, బ్యాబ్లింగ్ ఉందా, లేదంటే ఫస్ట్ వర్డ్స్ ఉన్నాయా, పా చెప్తున్నాడా, తా చెప్తున్నాడా, అంటే ఈ ఏజ్ లెవెల్లో ఉన్న బాబు ఇది అంటే వయసు తగ్గట్టు అంటే మీన్స్ ఇక్కడ ఏదైనా సాంగ్స్ వచ్చినప్పుడు రిథమిక్గా మ్యూజిక్ డ్యాన్స్ చేయడము. సో ఆ బాబు ఏంటంటే 6 months అదే ఒక 1.5 year ఉన్న బాబు అలా చేస్తాడు. అంటే ఏదైనా సాంగ్ వచ్చినప్పుడు జస్ట్ బాడీ మూమెంట్స్ ఇవ్వడం కానీ, నెక్స్ట్ కొంతమందికి ఏంటి అని అంటే పా కానీ తా కానీ డా కానీ సా కానీ కొన్ని లెటర్స్ అనేది ఈ ఏజ్ వరకు డెవలప్ అవుతూ ఉండడం అనేది ఉంటుంది. సో ఇంతవరకు అవుతున్నాడా లేదా, మీరు చెప్పినప్పుడు మీ ఫేస్ వైపు చూస్తున్నాడా లేదా, లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మీ అమ్మ కోపంగా ఉందా, సాడ్గా ఉందా, అంటే ఫేషియల్ ఐడెంటిఫికేషన్ చేయగలుగుతున్నాడు, అంటే అమ్మ బాధగా ఉందా, సాడ్గా ఉందా, సో అంటే మీరు ఏదైతే ఉందో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి బాబు ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా లేదా, ఇవన్నీ అనేది చూసి సో ఒక కంక్లూజన్కి వచ్చి బాబు ఈ ఏజ్ లెవెల్లో ఉన్నాడు. మీ 4 years బాబు అంటున్నారు, 4 years బాబులాగా ఎక్స్ప్రెషన్ అనేది లేదు అండర్స్టాండింగ్ అనేది లేదు. బేసికల్ ఏంటంటే స్పీచ్లో మెయిన్గా 2 కాన్సెప్ట్స్ అండి. మెయిన్గా ఏంటంటే కాగ్నిషను అండర్స్టాండింగ్ అన్న కాగ్నిషన్ అన్న 2 ఒకటే. సో అండర్స్టాండింగ్ అనేది ఎంతవరకు ఉంది, ఎక్స్ప్రెషన్ అనేది ఎంతవరకు ఉంది, ఈ 2 చూసి సో ఈ రెండిట్లలో ఏ ఏజ్ వరకు ఉంది, అంటే ఎక్స్ప్రెషన్ చెప్పడం కూడా అర్థం చేసుకోవడం కూడా ఏ ఏజ్ వరకు ఉంది అనేది అది మాత్రమే చెప్పే ఉంటుంది తప్ప ఇంకా మీ బాబు 4 years అంటే 4 years లాగా లాంగ్వేజ్ ఆర్ స్పీచ్ అనేది ఎంతవరకు ఉన్నది అది మాత్రమే చెప్తారనమాట. సో అంటే మీన్స్ స్పీచ్ ప్యాథాలజిస్ట్ వర్క్ అనేది ఇది. సో థెరపిస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మెయిన్గా బాబుకి ఇక్కడ వరకు ఉంది అంటే 4 years బాబు ఒక 1 year ఆర్ 1.5 year బాబులాగా ఉన్నాడు అనుకోండి. సో ఈ 1.5 year బాబులా ఉన్న బాబుని సో ఇక్కడ నుండి గోల్స్ సెట్ చేసుకుంటారు అనమాట, షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. సో ఈ షార్ట్ టర్మ్ గోల్స్లో కొన్ని గోల్స్ సెట్ చేసుకొని అండర్స్టాండింగ్లో ఇంతవరకు అని ఒక 2 goals తీసుకొని ఎక్స్ప్రెషన్ ఒక గోల్ తీసి గోల్స్ అంటే అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ గోల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ బాబు తింటున్నాడని ఫోటో, లేదనుకున్నప్పుడు నెక్స్ట్ బాబు సైకిల్ తొక్కుతున్నాడు ఫోటో, ఇంకొక ఫోటో అనేది ఇంకోటి ఒక 5 objects తీసుకున్నాము. సో ఫస్ట్ చూపించు, బాబు సైకిల్ తొక్కుతున్న ఫోటో చూపించు, బాబు స్విమ్మింగ్ చేస్తున్న ఫోటో చూపించు, లేదంటే పాప స్కిప్పింగ్ చేస్తున్న ఫోటో అనేది ఒక 5 objects తీసుకున్నప్పుడు ఈ 5 objects అండర్స్టాండింగ్ తీసుకున్నాము ఒక ఇవి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఆపోజిట్ కార్డ్స్ అంటే హాట్గా ఉంది, కోల్డ్గా ఉంది, ఓపెన్ చేసి ఉంది, క్లోజ్ చేసి ఉంది, నెక్స్ట్ స్కిప్పింగ్ అంటే పైకి వెళ్తున్నాడు, కిందకి వస్తున్నాడు, అంటే కొన్ని క్వశ్చన్స్ ఒక 5 తీసుకున్న అండర్స్టాండింగ్. సో ఎక్స్ప్రెషన్ కూడా తీసుకున్న తర్వాత ఏంటి అని అంటే
ఇవి థెరపిస్ట్ ఏం చేసేస్తారంటే ఎంతవరకు 1.5 year ఉన్న బాబు ఎంతవరకు అర్థం చేసుకోగలడో అక్కడి వరకు ఉంది. సో అక్కడ నుండి నెక్స్ట్ ఏ స్కిల్స్ మీద మనం స్టార్ట్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేసి అక్కడ నుండి స్టార్ట్ చేసి స్పీచ్ థెరపిస్ట్ రోల్ ఉంటుందన్నమాట. స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్టు. సో ఫస్ట్ ఏంటంటే ప్యాథాలజీ మీన్స్ ఏంటంటే ప్రాబ్లమ్ని ఎంతవరకు ఉంది, ఎంత సివియారిటీ ఉంది, సో ఎక్కడి వరకు ఉంది అనేది ఐడెంటిఫికేషను. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఇచ్చేది థెరపీ ప్రాసెస్ అని థెరపిస్ట్ ఇచ్చేస్తారనమాట. డాక్టర్ గారు, అదేవిధంగా ఇప్పుడు కనుక ఈ స్పీచ్ థెరపీతో బాధపడే వారిలో కానీ ఏమన్నా కాంప్లికేషన్స్ అయితే కూడా మనకి ఈ గవర్నమెంట్స్, స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఏమేమి సదుపాయాలు మనకి అందుబాటులో ఉన్నాయి, ఇస్తున్నాయి? వెరీ గుడ్ అండి. ఇక్కడ మనకి ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్న ప్రాసెస్లో ఏంటి అని అంటే నేను ఫస్ట్ చెప్పడం ఏంటి అని అంటే బేసికల్లీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లంలో కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. ఆటిజము, ADHD, నెక్స్ట్ హీరింగ్ ఇంపైర్మెంట్. సో ఈ కండిషన్స్లో ఏంటి అని అంటే థెరపీస్ అనేవి అంటే బాబు యొక్క వయసు అనేది పెరిగిపోతా, బాబు యొక్క ఏజ్ ఎక్కువగా ఉంది, సో మాటలు అనేవి రావట్లేదు అన్నప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉంటాయి, సదరం అనేది ఇచ్చేస్తుంది. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ ప్రొవైడ్ చేయడం అనేది ఫస్ట్ ఎకనామిక్ ప్రాసెస్లో ఎక్కువ అంటే పూర్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక సపోర్టు. సో నెక్స్ట్ ఇంకో సపోర్ట్ ఏంటంటే DIC సెంటర్స్ అని ఉంటాయి అన్నమాట, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్. సో పిల్లలు ఏదైతే ఉందో సో ఇక్కడ ప్రాసెస్లో పిల్లలు డబ్బు అంటే బయట ప్రైవేట్ సెక్టార్లో అవ్వలేదు అన్నప్పుడు ఏంటంటే సో ఫస్ట్ అప్రోచింగ్ ప్రాసెస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీన్స్ వెళ్ళి వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఒక టీం ఉంటుంది, ఒక సైకాలజిస్టు, ఒక స్పెషల్ ఎడ్యుకేటర్, ఒక స్పీచ్ థెరపిస్టు, నెక్స్ట్ అంటే స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ ఇద్దరు ఒకటే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక సోషల్ వర్కర్, వీళ్ళందరూ రోల్ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి ఒక టీం లాగా ఫామ్ అయ్యి సో వీళ్ళకి ఈ బాబుకి సో ఈ ఇష్యూ ఉంది, సో స్పీచ్లో ఈ ఇష్యూ ఉంది, సో ఎడ్యుకేషన్లో ఈ ఇష్యూ ఉంది, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈ ఇష్యూ ఉంది, అంటే క్రాలింగ్ అంటే నడవడంలో కానీ, మెడ నిలపడంలో కానీ, లేకపోతే హ్యాండింగ్లో, గ్రిప్పింగ్లో కానీ ఇది ఉంది అన్నప్పుడు సైకాలజిస్ట్ చూసే ప్రాసెస్లో వీళ్ళందరూ ఒక టీం లాగా ఉండి సో వాళ్ళకి ఇవి ఏదైతే ఉందో ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఏదైతే ఉందో దాని మీద వీళ్ళ వీక్ స్ట్రెంత్ మీద ఫోకస్ చేసి ఇంప్రూవ్మెంట్ అనేది చేయడం అనేది ఉంటుంది అనమాట. గవర్నమెంట్ దాంట్లో ఒకటి ఇది ప్రాసెస్ అంటే సదరం అనేది ఒక ప్రాసెస్ ఫైనాన్షియల్గా. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి బాబు ఇంప్రూవ్మెంట్ స్కిల్స్ కనుక చూసుకోగలిగినప్పుడు DIC సెంటర్స్ అనేది ఉంటాయి అనమాట. నెక్స్ట్ హీరింగ్ ఇంపైర్మెంట్ పిల్లలు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్లోనే ఉంటాయి కదండి. మరి మా పిల్లలు నేను ఎక్కడో విజయవాడకు దూరంగా ఉంటాను, మరి మా పిల్లల సంగతి ఏంటంటే కొన్ని భవిత స్కూల్స్ అని ఉంటాయి. సో అక్కడ భవిత స్కూల్స్లో ఏంటి అంటే పిల్లలకి మీరు గవర్నమెంట్ దగ్గరకు వచ్చినా లేదు భవిత స్కూల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని ఏం రూపీ కూడా ఏం ఛార్జ్ చేసేది ఏం ఉండదు, మీకు ఫ్రీ ఆఫే అవుతుంది. మీకు జస్ట్ ట్రావెలింగ్ మాత్రమే మీరు భరించాల్సి వస్తుంది తప్ప ఇక్కడ ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేసే థింగ్ ఏమీ ఉండదు. సో మీరు వెళ్తారు, స్పీచ్ థెరపీ తీసుకుంటారు. స్పెషల్ ఎడ్యుకేషన్ మా బాబు వయసు 6 సంవత్సరాలు ఉంది అన్నప్పుడు స్పీచ్ థెరపీ వేరు, స్పెషల్ ఎడ్యుకేషన్ వేరు. స్పీచ్ థెరపీ అనేది కాన్సెప్చువల్ ట్రైనింగ్, ఇక్కడ ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషనల్ ట్రైనింగ్. అంటే మీ బాబుకి ఏదైతే ఉన్నాయో ABCDలు, నెంబర్స్ ఇవి ఏదైతే ఉన్నాయో కలిపి పదాలు రాయించడం, ఇప్పుడు అమ్మ, పాప, బాబు అని ఇవి ఏదైతే రాపించడం ఏదైతే ఉందో అది స్పీచ్ థెరపీ వేరు, స్పెషల్ ఎడ్యుకేషన్ వేరు. కొంతమంది ఏమనుకుంటారంటే స్పీచ్ థెరపీ అంటే యాపిల్ నేర్పిస్తున్నారు, లేదంటే బనానా నేర్పిస్తున్నారు, ఇవన్నీ స్కూల్లో కూడా నేర్పిస్తున్నారు కదా, ఇక్కడ స్పెసిఫిక్గా మీరు నేర్పించేది ఏమిటి అన్నట్టు అనుకుంటూ ఉంటారు ఇప్పుడున్న దాంట్లో ప్రాసెస్లో. ఇక్కడ ఏంటి అని అంటే స్పీచ్ థెరపీలో ఎంతవరకు మీకు కాన్సెప్ట్ మాత్రమే నేర్పించేది, ఇది బనానా, ఇది తింటాము, ఇది ఎల్లో కలర్లో ఉంది. సో ఇక్కడ నేర్పించేది ఏంటి అంటే బనానా ఇది ఎల్లో కలర్లో ఉంది, తింటాము, ఇది పీల్ చేసుకుంటాము, సో ఇది చెట్టుకు ఉంటుంది, ఇది అనేది ఈ ఒక ప్రాసెస్ అనేది ఇది డెవలప్మెంట్ అనేది ఒక స్టెప్గా వైజ్గా బాబు యొక్క ఉన్న అండర్స్టాండింగ్ లెవెల్స్ అండ్ ఎక్స్ప్రెషన్ లెవెల్స్ బేస్ చేసుకొని థెరపీ అనేది ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. సో స్పెషల్ ఎడ్యుకేషన్లో ఏమవుతుంది అని అంటే మీకు స్పెల్లింగ్ రాయిస్తారు తప్ప ఇది ప్రాసెస్, ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, ఇది తింటాము, ఇది అలా ఏం చెప్పేది ఏమి ఉండదు. సో ఫస్ట్ ABCD నేర్పించేది ఉంటుంది, తర్వాత అంటే ఇది బనానా స్పెల్లింగ్ నేర్పించేది ఉంటుంది. సో అది వేరు, ఇది వేరు అనమాట. అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వేరు, స్పీచ్ థెరపీ అనేది వేరు. సో ఈ కొంతమందికి పిల్లల్లో ఒక నిమిషం అండి, మనకి దీంట్లో నేను చెప్తున్నాను కదా మీకు ఆటిజం అండ్ ADHD, మెంటల్ రిటార్డేషను, నెక్స్ట్ HI అంటే హీరింగ్ ఇంపైర్డ్. ఆటిజంలో ఏమవుతుంది అని అన్నప్పుడు
పిల్లలు మీరేం చెప్తే అదే చెప్తారు. అంటే నీ పేరేంటి అంటే నీ పేరేంటి, తిన్నావా అంటే తిన్నావా. సో అంటే బ్రెయిన్తో ఆలోచించి మాట్లాడరు. మీరేం చెప్తారో అది చెప్పిందని రిపిటేషన్ చేసి చేస్తూ ఉంటారు. సో దానివల్ల యూజ్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు మీరు అంటే నువ్వు తిన్నావా అంటే తిన్నావా అని అంటారు. సో దానివల్ల ఏం యూజ్ ఏమి ఉంటుంది. సో మీరు చెప్పినప్పుడు తిన్నావా అంటే తిన్నాను. ఏం తిన్నావంటే అన్నం తిన్నాను. ఏం కూర అంటే సోన్ ఈరోజు పప్పు అని చెప్పడం. సో ఆ చెప్పే ప్రాసెస్ అనేది డెవలప్ అవ్వాలి. అంటే బాబు స్వతహాగా తన బ్రెయిన్తో ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడి చేయగలడం అనేది స్పీచ్ థెరపిస్ట్ చేయగలుగుతారు. సో ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో ఇవన్నీ ఏం రానే రావు. ఈ ప్రాసెస్లో ఏంటి అని అంటే గవర్నమెంట్ ఉన్న కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో ఎకనమీ అంటే ఫైనాన్షియల్లీ పూర్ ఉన్న వాళ్ళకి ఈ ఎంఆర్ కానీ అంటే మెంటల్ రిటార్డేషన్ కానీ లేదంటే హీరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లల్ని కూడా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వాటి కూడా సర్జరీస్ కూడా చేపిస్తుంది. సో మరి దాని గురించి హీరింగ్ ఇంపైర్మెంట్ గురించి కొంచెం తర్వాత ముందుగా మాట్లాడుకున్న తర్వాత ఇది అయిపోయిన తర్వాత. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు విజయవాడలో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళ నుంచి వేరే ఊరి నుంచైనా కానీ మిమ్మల్ని కలవాలి అంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉంటారో చెప్పండి. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ మనకి రామర్పాడు రింగ్ దగ్గర కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మీరు అక్కడికి అక్కడ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఈఎన్టీ డిపార్ట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. ఆ ఈఎన్టీ డిపార్ట్మెంట్లో రూమ్ నెంబర్ 11A. అక్కడ మీకు ఈఎన్టీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ కన్సర్న్ మన డాక్టర్ చూసిన తర్వాత సో వోకల్ కార్డ్స్ ఎలా ఉన్నాయి అవి చూసి వోకల్ కార్డ్స్ అంతా బాగానే ఉంది, ఓపీఎం అంతా బాగానే ఉంది, అంటే టంగ్ మూమెంట్స్ అంతా బాగానే ఉన్నాయి, వోకల్ కార్డ్స్ అంతా బాగానే ఉన్నాయి, ఓకే ఈ బాబుకి ఫర్దర్గా స్పీచ్ థెరపీ కావాలనేది మనకి రికమెండ్ చేస్తుంటారు అనమాట డాక్టర్. సో వచ్చినప్పుడు మనం చెప్పగలుగుతాం అనమాట. ఈఎన్టీ హాస్పిటల్ మనకి ఇక్కడ ఈఎన్టీ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. సో అక్కడ మీరు రాగలిగినప్పుడు వారు మీకు గైడ్ చేయగలుగుతారు హాస్పిటల్లో వాళ్ళు. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నట్టు ఆడియో థెరపీ కూడా చాలామంది పిల్లలు మనం చెప్పింది వినలేకపోతుంటారు, వాళ్ళే మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకి ఎటువంటి థెరపీస్ కావాలి, అసలు వాళ్ళకి ఎలా ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయాలి, వాటి గురించి చెప్పండి డాక్టర్ గారు. ఇక్కడ మనకి మొదటిగా చూసుకున్నప్పుడు ఏంటి అని అంటే అండి, చిన్నపిల్లలకి మన ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు పుట్టిన పిల్లలు ఏంటి అని అంటే ఐస్ ఏం చేసేస్తారంటే 2 వాట్స్ సౌండ్ ఎటు వచ్చినట్టు అటువైపు చూస్తుంటారు అనమాట. సో లేదు ఏదైనా కనుక సౌండ్ వచ్చినప్పుడు ఐ బ్లింకింగ్ చేస్తూ ఉంటారు. అంటే 0 to 3 years ఉన్నప్పుడు నెక్ హోల్డింగ్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఏదైతే సౌండ్ ఏదైతే వచ్చినాయో ఐస్ అనేది ఐస్తో చూస్తుంటారు, లేదంటే బ్లింక్ చేస్తుంటారు. లేదంటే సో 3 to 6 months వచ్చిన పిల్లలకి ఏంటంటే మనం ఏదైనా చెప్తున్నప్పుడు పేరు కానీ లేదంటే ఏదైనా నవ్విస్తున్నప్పుడు కానీ నవ్వటం కానీ లేదంటే ఐస్ బ్లింక్ చేయకపోవడం కానీ, ఏదైనా సౌండ్ వచ్చినా కానీ సౌండ్ వైపు తల తిప్పి చూడకపోవడం కానీ, లేదు మనం ఏదన్నా కనుక ఏదైనా సౌండ్ చేసినా కానీ ఏదన్నా గట్టిగా అరిచినా అంటే సౌండ్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే మెయిన్గా ఫస్ట్ ఏంటంటే హీరింగ్లో ఏదో చిన్న ఇబ్బంది ఉంది అని, అంటే ఇక్కడ బాబు చెప్పలేడు నాన్న నా చెవులు వినిపించట్లేదని చెప్పడం అనేది ఇంపాసిబుల్. అది మీకు అందరికి తెలిసిందే. ఇక్కడ ఏంటి అని అంటే మీరు బాబు ఈ సౌండ్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు, క్లాప్ చేస్తున్నా, ఏదైనా సౌండ్ చేస్తున్నా, ఏదైనా ప్లేట్ కనుక ఏదైనా వస్తువు కింద పడినా కానీ ఏం సౌండ్ అటువైపు ఏం తిరగట్లేదు, తల తిప్పి చూడట్లేదు, ఏదైనా వస్తువు పడిపోయినా కానీ వెనక్కి అంటే మీన్స్ అక్కడ ఏదైనా వస్తువు కనుక పడిపోయింది అని అటు వచ్చి తీసుకోవడం కానీ ఇదంతా లేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో ఏంటంటే నియోబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అనేది అవైలబిలిటీ ఉంది. సో అక్కడ ఏంటంటే చెవులు టెస్ట్ చేసినప్పుడు పుట్టిన 18 గంటల్లోనే మనం నియోబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అనేది చేయొచ్చు. సో చేసినప్పుడు ఏంటంటే పుట్టిన 18 గంటల తర్వాత చేయొచ్చు. ఆ 18 గంటల చేసినప్పుడు టెస్ట్ చేస్తే ఓఏఈ టెస్ట్ అంటారు అనమాట. సో ఓఏఈ టెస్ట్ చేసినప్పుడు బాబు గినక అంటే అక్కడ గినక పాస్ అని అంటే దాంట్లో ఏంటంటే టెస్ట్ రికార్డింగ్స్ ఉంటాయి. సో అదంతా బాగానే ఉందనుకుంటే ఓకే ఫైన్ వదిలేసేయండి. లేదు అక్కడ గినక టెస్ట్ రికార్డింగ్లో కనుక రిఫర్ కనుక వచ్చింది అంటే ఓకే బాబుకి ఉండొచ్చు యామ్నియాటిక్ ఫ్లూయిడ్ కూడా ఉంటుంది చెవి లోపల, దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో 21 రోజుల తర్వాత స్నానం చేయించి అదంతా అయిపోయిన తర్వాత బాబుకి మళ్ళీ మీరు ఒకసారి తీసుకొస్తే మళ్ళీ స్క్రీనింగ్ చేసి తర్వాత మళ్ళీ బెరా టెస్ట్ అని ఉంటుంది. ఒకవేళ దాంట్లో మళ్ళీ మళ్ళీ రిఫరే వచ్చింది అని అంటే మళ్ళీ బెరా టెస్ట్ చేసేస్తా. బెరా కనుక చేసినప్పుడు అంతా బాగుంది అంటే ఫైన్. లేదు మళ్ళీ దాంట్లో కూడా రిఫర్ కనుక వచ్చింది అని అంటే
0 to 5 years ఉన్న పిల్లలకి గవర్నమెంట్ ఫ్రీగా సర్జరీ చేసేసింది. ఆల్మోస్ట్ సర్జరీ యొక్క కాస్ట్ 16 lakhs వరకు ఉంటుంది. 16 లక్షల సర్జరీ మీకు ఫ్రీగా మీ దగ్గర నుండి 1 రూపీ కూడా ఏం తీసుకోకుండా ఫ్రీగా సర్జరీ అనేది గవర్నమెంట్ చేసి ఇచ్చేస్తుంది. సో 5 years దాటింది మరి ఎలాగా అని చెప్పేసి అని అన్నప్పుడు ఏంటంటే 5 to 12 yearsలో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎడిప్ స్కీమ్ అని ఉంటుంది. ఆ ఎడిప్ స్కీమ్ కింద చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం అమౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే మీరు ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయగలిగితే బాబుకి అంత త్వరగా మాటలు వస్తాయి. అంత మీరు చెప్పింది మరి 5 years వరకు ఉన్న పిల్లలకి చెవికి అంటే 3 ఏ వయసులో సర్జరీ చేయొచ్చు అంటే 6 months దాటిన తర్వాత 12 yearsలో బాబు యొక్క వెయిట్ 6 kgs దాటాడు, ఆడ 8 kgs కనుక దాటాడు పిల్లలు కనుక అన్నప్పుడు ఏంటంటే బేబీ దాటింది అనగా సర్జరీకి ఎలిజిబుల్ అవుతుంది. దాంట్లో ఏంటంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అంటే కాక్లియా ఫంక్షనింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ కనుక బోన్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్లో కూడా పాస్ రావాలి. సో బెరా కూడా దాంట్లో కాక్లియా సర్కిల్స్ అనేది అంతా బాగానే ఉంది అంటే మన సిటీ అండ్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తాం. ఆ సిటీ అండ్ ఎంఆర్ఐ స్కానింగ్లో కనుక రిపోర్ట్ అంతా బాగానే ఉంది. బాబు కనుక కాక్లియర్ సర్కిల్స్ అనేవి అంతా బాగున్నాయి. సో సిటీ ఫైండింగ్స్ అని సెమీ సర్కిల్ కెనాల్స్ కూడా బాగున్నాయి. సో ఇన్ఫెక్షన్ అనేది ఏం లేనే లేదు అని ఈ 5 ఫ్యాక్టర్స్ కనుక సిటీ అండ్ ఎంఆర్ఐ స్కానింగ్ తర్వాత బ్లడ్ టెస్ట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత హార్ట్ కూడా అంత బాగుంది అన్నప్పుడు ఏంటంటే ఈ సర్జరీ ఏదైతే ఉందో కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటారు అనమాట. ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అనేది ఫ్రీ. సో ఆల్మోస్ట్ మీకు దీని యొక్క ప్రైస్ 16 lakhs సర్జరీ మీకు ఫ్రీగా అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ఏంటి అని అంటే అది చేయొచ్చా అంత తక్కువ ఉన్న పిల్లలకి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా సర్జరీస్ చేసాము. దాని తర్వాత సర్జరీ చేసిన తర్వాత కూడా థెరపీస్ ఇవ్వాలి. మీకు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తుంది 1 year పాటు. మీకు అంటే ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా మీకు గవర్నమెంట్ కూడా 1 రూపీ కూడా ఏం తీసుకోకుండా ఎక్స్ట్రా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని వదిలేదు గవర్నమెంట్. సో గవర్నమెంట్ వదిలేకోకుండా మళ్ళీ 1 సంవత్సరం పాటు కూడా మాటలు నేర్పించడం జరుగుతుంది. డివైస్ పెట్టి మాటలు నేర్పిస్తారు, డివైస్ పెట్టకముందు కూడా మాటలు నేర్పించారు. మాటలు నేర్పించి మీ పిల్లలకి బెటర్ లైఫ్ అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎంత ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబ్లమ్ని సో హీరింగ్ ఇంపైర్మెంట్ ఇష్యూ అనేది ఏదైతే సరే త్వరగా ఐడెంటిఫై చేయగలిగితే సో త్వరగా అయిపోతుంది. ఒకవేళ మీ బాబుకి సో బెరా టెస్టింగ్ దీనిలో కనుక ఎక్కడ కూడా 100 dB కనుక లాస్ లేదు, 60 or 50 dB కనుక హీరింగ్ లాస్ ఉంది అని అనుకున్నప్పుడు ఏంటంటే హీరింగ్ డివైస్ పెడితే సరిపోతుంది. డాక్టర్ గారు అసలు మీరు ఈ స్పీచ్ థెరపీలో ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా ఆడియో థెరపీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇక్కడ మెయిన్ సలహా ఏంటి అని అంటే అండి ప్రస్తుతం ఉన్న దాని ప్రాసెస్లో నేను ఎక్కువగా చూస్తుంది నేను ఎక్కువగా వింటుంది రీసెంట్ ఈ కోవిడ్ తర్వాత ఎక్కువ వింటుంది. అంతకుముందు అయితే అంత ఎక్కువ ఉండేది ప్రాబ్లం కూడా సివియారిటీ రేంజ్ కూడా చాలా తక్కువ ఉండేది. తర్వాత కోవిడ్ తర్వాత నేను ఎక్కువ కంప్లైంట్ చేసేది ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నేను జాబ్ చేస్తున్నానండి, నా వైఫ్ కూడా జాబ్ చేస్తున్నారు. సో ఈ జాబ్ చేసే ప్రాసెస్లో బాబుకి ఫోన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాం అనేది ఎక్కువ చెప్తున్నాను. నేను రీసెంట్గా అంటే ఈ 2 years నుండి ఎక్కువ చూసేది ఫోన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల అని చెప్పేసి. సో ఈ ఫోన్లు కనుక తగ్గించగలిగి స్క్రీన్ టైమింగ్ కనుక మీరు 0 కనుక చేయగలిగితే స్క్రీన్ టైమింగ్ 0 అంటే స్క్రీన్ టైమింగ్ మీరు ఏమి ఇవ్వకోకుండా ఉండగలిగితే బాబు యొక్క మానసిక ఎదుగుదల ఆర్ తన యొక్క స్పీచ్ ఎబిలిటీస్ తన స్ట్రెంగ్త్ కనుక త్వరగా ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సరే ఫోన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు బాబుకి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు టైం ఫుడ్ పెడతారు, టైంకి బాత్ చేస్తారు, టైంకి సో తనకి ఏం కావాలన్నా కానీ ప్రతి ఒక్కటి టైం టు టైం జరుగుతుంది. మార్నింగ్ ఈ టైంకి ఫుడ్ తింటాడు అనుకోండి, ఆ టైంకి ఫుడ్ పెట్టేస్తారు. ఈ టైంకి స్నాక్ టైం అనుకోండి, ఆ టైంకి స్నాక్ ఇచ్చేస్తారు. ఈ టైం మిల్క్ టైం ఆ మిల్క్ ఇచ్చేస్తారు. ఈ టైంకి న్యాప్ టైం అనుకోండి, ఆ టైంకి న్యాప్ అంటే పడుకోబెడుతున్నారు. సో ఇక్కడ బాబు మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మీరు ఎంతవరకు బాబుకి అవసరం లేకపోయినా అడగకపోయినా కానీ అంటే మీన్స్ అడగాల్సింది ఏముండదు. ఒక 2 years దాటిన బాబు 1.5 years పెట్టిన బాబు ఆమని అంటాడు కదా. సో అలా అడగకోకుండా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టైం టు టైం ఇవ్వగలిగితే అది బాబు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఏది టైం చేసుకుంటూ వెళ్ళినప్పుడు అది ఒకటి డిలే అవుతుంటుంది. ఫోన్ టైమింగ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల అనేది డిలే అవుతుంది. సో అన్నీ ఐడెంటిఫై చేసేసినా కానీ ఒకవేళ థెరపీస్ కనుక ప్రాపర్ కనుక వెళ్ళకపోయినప్పుడు కూడా
సో ఇదంతా ప్రాసెస్ అని డిలే అవుతూ ఉంటుంది అనమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ థెరపీస్ అనేది ఇంపార్టెంట్. సో ఫోన్ అనేది చాలా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు అమ్మ మాట్లాడిస్తూ అన్నం పెట్టడం కానీ, అమ్మ మాట్లాడించడం, స్నానం చేయడం కానీ, లేదు అన్నప్పుడు అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ చేస్తుంది. ఇంటికి నాన్న వచ్చినప్పుడు, నాన్న ఈవినింగ్ వచ్చినప్పుడు నాన్న బైక్ ఉంచితే బయట తీసుకుని వెళ్ళడమా, లేదు అన్నప్పుడు ఈవినింగ్ అంటే స్పెసిఫిక్గా కూర్చోబెట్టి మాట్లాడించేది ఏమి ఉండదు. పడుకునే ముందు ఆ బెడ్ మీద పడుకునేటప్పుడు కొద్దిసేపు ఆడిస్తూ ఉండడం కానీ కొద్దిసేపు చేయగలిగినప్పుడు ఈ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. ఈ తగ్గలేదు అన్నప్పుడు ఏంటంటే ఈ కాంప్లికేషన్ ఏముంది అంటే స్పీచ్ అంటే డిలేనే కదా ఏముంటుంది అని అనుకుంటారు. కానీ దీని సివియారిటీ ఎలా వరకు ఉంటుందంటే బాబుకి 7 సంవత్సరాలు వచ్చినా కానీ అమ్మ నాన్నని పిల్లలను కూడా చూశాను. సో అంత సివియారిటీ అంత ఇది ఉంటుంది. అంటే అట్లీస్ట్ అమ్మ నాన్నని కూడా పిలవలేరు. సో మీరు ఫోన్లు ఇవ్వగలిగి మీరంతా యాక్సెస్ ఇవ్వగలిగితే సో ఆ బాబు యొక్క అబ్నార్మాలిటీకి మీరు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అనేది విషయాన్ని అనేది మర్చిపోవద్దు, నా సలహా. ఓకే డాక్టర్ గారు, మీరు అనేది ఏంటంటే చిన్నపిల్లలు త్వరగా వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా అనేది ఐడెంటిఫై చేసి దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. స్పీచ్ థెరపీ ద్వారా కూడా చాలా వరకు రికవరీ అవ్వచ్చు. దానికంటే ముందుగా కూడా పేరెంట్స్ అనేవాళ్ళు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా పిల్లలతో కనుక టైం స్పెండ్ చేస్తే కనుక ఇలాంటి కనుక వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతూ ఉంటాయి అంటారు. అదే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ స్పీచ్ థెరపీ గురించి, అదేవిధంగా చిన్నపిల్లలు ఎటువంటి ఏజ్లో వస్తుంది, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందించాలి, అదేవిధంగా పెద్దవాళ్ళలో ఈ పక్షవాతం కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో కానీ మాట పడిపోవటం, మాట రాకపోవటం, వాళ్ళలో కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, స్పీచెస్ తీసుకోవచ్చు అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. ధన్యవాదాలండి. చూసారు కదండి, డాక్టర్ గారు స్పీచ్ థెరపీ గురించి ఎంతో చక్కగా తెలియజేశారు కదా. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలి అంటే ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా చూడవచ్చు. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.